థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రానా. మిత్రులందరికీ స్వాగతం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున రెగ్యులర్గా ఈ సెమినార్లు కరోనా పీరియడ్లో నిర్వహిస్తున్నాము. బహుశా ఈ నెల 21 తర్వాత నేరుగా జరిగేటువంటి సమావేశాలు జరగవచ్చు. అప్పటి వరకు ఇటువంటి వెబినార్లే కంటిన్యూ చేస్తాము. ఈరోజు వెబినారు పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్ 14న ప్రారంభం కాబోతున్నాయి. ఆ సందర్భంగా పార్లమెంట్ను పక్కకు నెడుతున్నారా అనేటువంటి ప్రశ్నతో ఈ సెమినార్ను నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి మిడియం బాబురావు గారు, ఎక్స్ఎంపీ, సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు, అదేవిధంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మాజీ ఎంపీ, ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు. ఆయన లైన్లో ఉన్నారు, ఆల్రెడీ లైన్లో ఉన్నారు. వారు తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు మూడవ స్పీకరు మనకు ప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతిలో ఢిల్లీ బ్యూరో చీఫ్ ఏ కృష్ణారావు గారు. ఆయన కొద్ది నిమిషాల్లో నేను జాయిన్ అవుతానని చెప్పారు. ఈరోజు ఆయన వీక్లీ రివ్యూ డెడ్లైన్ డేట్, అందుకనే ఆ డేట్ అది పూర్తి కాగానే వచ్చి జాయిన్ అవుతామని చెప్పారు. ఈసారి పార్లమెంట్లో షిఫ్ట్ సిస్టాన్ని అమలు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించడానికి వీలుగా విజిటర్స్ ఎవరిని అలో చేయరు. విజిటర్స్ గ్యాలరీలో కూడా సభ్యులకే కేటాయించారు. మార్నింగ్ పూట లోక్సభ, మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ రాజ్యసభ సమావేశం అవుతాయి. ప్రతి సభ 4 గంటల పాటే సమావేశం అవుతుంది. ఈసారి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. 0 hour సమయాన్ని కూడా గంట నుంచి ½ an hourకి కుదించారు. మిగతాదంతా కూడా అఫీషియల్ బిజినెస్ ఉంటుంది. ప్రతిసారి లాగే ఈసారి అఫీషియల్ బిజినెస్ ఉంటుంది. అంటే అఫీషియల్ బిజినెస్కే ప్రాధాన్యత ఉంటుంది. నాన్ అఫీషియల్ బిజినెస్ అంటే సభ్యులకు ఉండేటువంటి అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ప్రశ్నోత్తరాల సమయం అనేటువంటిది ఏ సభలో అయినా కీలకమైనటువంటి సమయం. అది పత్రికా విలేకరులకు కూడా అదే ముఖ్యమైనటువంటి సమయం. నిజానికి బిల్స్ అనేటువంటివి, ఇతర తీర్మానాలు కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా ఉండాలి. వినోద్ కుమార్ గారు కెమెరా మీదకి వచ్చారు, వారికి స్వాగతం. ఈ క్వశ్చన్ అవర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. పత్రికల వాళ్ళకైనా సభ్యులకైనా క్వశ్చన్ అవర్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఒక ప్రశ్న వేసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందడానికి క్వశ్చన్ అవర్ కీలకమైనటువంటి అది. ఈసారి వర్షాకాల సమావేశంలో ఆ క్వశ్చన్ అవర్ ఉండదు అని చెప్పారు. సో సభ్యులకి ఆ మేరకు వాళ్ళకు ఉన్నటువంటి ఒక హక్కుకు భంగం కలిగినట్టు. సరే, ఈ కోవిడ్ నిబంధనలు దానివల్ల అనేటువంటిది చెప్తున్నారు. అది కాకుండా ఇక జరిగేది ఏమిటి? ఇటీవలి కాలంలో మనం పార్లమెంట్ని చూసినప్పుడు కేవలం ప్రశ్నోత్తరాలను రద్దు చేయటం అనేటువంటిదే కాదు, ఇంతకుముందు జరిగినటువంటి కొన్ని అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు చేసినవి కూడా పార్లమెంట్ని పట్టించుకోకుండా పక్కకు నెట్టేసి చేసినట్టుగానే ఉన్నాయి. అందులో ఒకటి జాతీయ విద్యా పథకం, అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం. ఈ జాతీయ విద్యా విధానం అనేటువంటిది పార్లమెంట్తో నిమిత్తం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడకుండా ఏకాఏకిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద ఏమీ చర్చ లేదు. అది ఆయన విడిగా నిన్న ప్రధానమంత్రి గారు వైస్ ఛాన్సలర్స్, ఇతర విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులతో వాళ్ళతో మాట్లాడాడు. ఇంటర్వెన్షన్ ఉండదు, అంటే ప్రభుత్వ జోక్యం ఉండదు విద్యా విధానంలో, విద్యా సంస్థల్లో అని చెప్పారు. మరి దాని మీద కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తం చేసినవి,
కానీ కేంద్రం దాన్ని ఏమీ పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మనము చూస్తాము ఈ కోవిడ్ సందర్భంగా పిఎంస్ కేర్ అనేటువంటి దాన్ని పిఎం కేర్స్ అనేటువంటి కొత్త పథకాన్ని ప్రారంభించారు. దానికి పార్లమెంట్తో సంబంధం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉన్నదో దాంతో సంబంధం లేదు. దాని లెక్కలు సిఏజీ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేయరు. దానికి విడిగా అది నియమించుకున్నటువంటి ఆడిటింగ్ అనేటువంటి జరుగుతుంది. ఇది కూడా ఒక ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా చాలా విమర్శలు ఎదురయ్యాయి. అదేవిధంగా అనేకమైనటువంటి అంశాలు మనము ఈ శాసనసభలో చూస్తాం. ఈ పార్లమెంట్లో చూస్తాము. ఆర్డినెన్స్లు కూడా విపరీతంగా ఆర్డినెన్స్లు తీసుకొస్తున్నారు సభ సమావేశాల్లో లేదనే పేరు. ఇన్ని ఆర్డినెన్స్ల మీద ఎందుకు తీసుకొస్తున్నారు అంటే గతంలో చూడండి మీరు ఎన్ని ఆర్డినెన్స్లు తీసుకొస్తున్నారు అనేటువంటిది చెప్తున్నారు గవర్నమెంట్. అంటే గతంలో తప్పులు చేస్తే అది తమకు ఒక సర్టిఫికేట్గా తీసుకొని ఆ తప్పుల్ని మేము కూడా చేయవచ్చు అనేటువంటిది ఒక సర్టిఫికేట్గా భావించి అమలు చేస్తున్నారు. అప్పట్లో ఇటువంటి చర్యలు చేసినప్పుడు గత ప్రభుత్వము యూపీఏ కానీ అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇటువంటి పనులు చేసినప్పుడు ఈ బీజేపీ చాలా విమర్శించింది, దాని మిత్రపక్షాలు కూడా అలాగే విమర్శించింది. ఇప్పుడు అదే ఈ విధంగా తీసుకొస్తున్నారు. అదేవిధంగా ప్రశ్నోత్తరాలు మీరు ఎందుకు రద్దు చేశారు అని అడిగితే గతంలో మీరు కూడా చేశారు కదా అనేసి చెప్తున్నారు. ఇది ఒక ధోరణి మనం గమనిస్తాం. తర్వాత ప్రశ్నోత్తరాల సమయం కొన్ని అసాధారణమైనటువంటి సందర్భాల్లో వాయిదా తీర్మానాల్ని ఆమోదించిన తర్వాత దాన్ని సస్పెండ్ చేసి ప్రశ్నోత్తరాలను సస్పెండ్ చేసి సభను జరపటం అనేటువంటి ఆనవాయితీ చాలా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మొత్తం వర్షాకాల సమావేశాలకంతటి కూడా ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారు. దీని మీద ఉభయ సత్తా అధిపతులు సమావేశమై ప్రశ్నోత్తరాలు లేవు కానీ అన్స్టార్డ్ క్వశ్చన్కి సమాధానం టేబుల్ మీద పెడతాము అని చెప్తున్నారు. అది కూడా ఒక పెద్ద గొప్ప పని చేస్తున్నట్టు అంత తాము తమకు ఆ బాధ్యత లేకపోయినా తాము ఆ పని చేస్తున్నట్టుగా ఉభయ సభల అధిపతులు ప్రకటించడం కూడా ఒక విడ్డూరమైనటువంటి అంశంగా కనపడుతుంది. ఏమైనా అనేక అంశాలు మనం భూసేకరణ చట్టానికి సవరణ చాలా కాలం ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, తర్వాత దాన్ని చట్టం చేశారు. దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, మీరు వినాలి అంటే కూడా దాన్ని విన్నటువంటిది లేదు. ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా పార్లమెంట్ని పక్కకు పెడుతున్నారనేటువంటి సందేహాల్ని ప్రశ్నల్ని మనకు వినిపిస్తున్నాయి ఈ సందర్భంగా. సో వాటి మీద ఈరోజు మనం చర్చ జరుపుతున్నాము. మొదట మిడియం బాబురావు గారు, వారు 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆయన తెలంగాణ సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఉన్నారు. ఆయన ఒక ప్రజా డాక్టర్గా రాజమండ్రిలో చాలా కాలం ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. ఆయన నిజాయితీ పరుడుగా ప్రజలతో నిత్యం సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మనకు కనిపిస్తారు. ఆయనకు పార్లమెంటరీ అనుభవం ఉంది కూడా కనుక ఆయన్ని మొదట మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత వినోద్ కుమార్ గారు లైన్లోనే ఉన్నారు, వారు మాట్లాడతారు. ఆయన కూడా పార్లమెంటరీ రంగంలో విశేషమైనటువంటి అనుభవం ఉంది, నాయకుడిగా సభా నాయకుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కృష్ణారావు గారు జాయిన్ అవుతారు. ఇప్పుడు మొదట బాబురావు గారిని ఈ అంశం మీద మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఈ ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళు బ్లూ బటన్ మీద చూస్తున్నటువంటి వాళ్ళు పబ్లిక్ చాట్లో తమ ప్రశ్నలు కానీ కామెంట్స్ కానీ నమోదు చేయాలి. ఫేస్బుక్లో చూస్తున్నటువంటి వాళ్ళు కామెంట్ కాలంలో తమ ప్రశ్నల్ని నమోదు చేయాలి. ఈ ప్రశ్నల్లో ఆల్రెడీ సమాధానాలు వచ్చినాయి ఉంటే వాటిని టేకప్ చేయము, లేకుండా మిగతావి టేకప్ చేస్తాము. వాటికి మీరు అడిగినటువంటి వారు వాటికి సమాధానం చెప్తారు, లేదా
దానికి రిలేటెడ్ ప్రశ్నకు రిలేటెడ్గా ఉన్నటువంటి దానికి సమాధానం చెప్తారు. కనుక మొత్తం ఉపన్యాసాలు అయిపోయేంత వరకు వేచి చూడకుండా మధ్యలోనే మీకు ఏవైనా అనుమానాలు ఉంటే అవి అడగవచ్చు. ఇప్పుడు బాబురావు గారిని తన ప్రసంగం కొనసాగించాల్సిందిగా కోరుతున్నారు. ఆ తర్వాత వినోద్ కుమార్ గారు మాట్లాడతారు. బాబురావు గారు, వినయ్ గారు, వినోద్ కుమార్ గారు మాట్లాడతారంటే వారికి ఇవ్వండి అవకాశం ఫస్ట్. సార్, మీరు మైక్ ఆన్ చేయలేదు అనుకుంటాను, వినపడడం లేదు. వినోద్ కుమార్ గారు మైక్ ఆన్ చేయలేదు అనుకుంటా. సార్, వినపడడం లేదు. లిజన్ మోడ్ ఉన్నారు మీరు లిజన్ ఓన్లీ మోడ్ లో ఉన్నారు. వినపడడం లేదు సార్. చెప్పు వీరే. సరే అయితే ఆయన మాట్లాడుతుంటే మాకు వినపడడం లేదు, కొద్దిగా చెప్పాలి. చెప్పండి. ఓకే, ముందు వినోద్ కుమార్ గారు మాట్లాడతారు. వారికి ఎమ్మెల్యేస్ మీటింగ్ ఉందట, అందుకని ముందు వారు మాట్లాడతారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్, మీరు మాట్లాడండి సార్. వినోద్ గారు లేదు, మైక్ ఆన్ చేయండి. మైక్ ఆఫ్ లో ఉంది. హలో, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు థ్యాంక్స్ అండి. నమస్కారం అండి అందరికి, బాబురావు గారికి, వినయ్ కుమార్ గారికి. ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రం వారు మంచి అంశం పైన ఈరోజు వెబినార్ ఏర్పాటు చేశారు. మీకు అందరికి కూడా ధన్యవాదాలు. పార్లమెంట్ ను పక్కకు నెట్టేస్తున్నారా అనేటువంటి ప్రశ్నతో మీ అంశాన్ని ప్రతిపాదించడం జరిగింది. వినయ్ కుమార్ గారు, మీకు తెలుసు, భారత పార్లమెంటు 1952 నుండి ఇప్పటి వరకు మరి చర్చల ఒక ప్రాధాన్యత దురదృష్టవశాత్తు పరిపాలకులు ఏ స్థాయిలో అయితే దీన్ని ఇంకా చర్చకు అవకాశాలు ఇవన్నీ ముందుకు తీసుకెళ్లాలో దాంట్లో మరి వివిధ కారణాలు చెబుతూ దాన్ని తగ్గించడం జరిగింది. ఈరోజు అతి ముఖ్యమైన అంశము కోవిడ్ సందర్భంలో పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా నిర్వహించాలనే చర్చ మన పత్రికల్లో చూస్తున్నాము. మరి మిత్రులు బండ ప్రకాష్ గారు, రాజ్యసభ సభ్యులు, నేను వారితో ప్రస్తావించినప్పుడు వారు చెప్తున్నారు, అసలు పార్లమెంటు ఒక ఔన్నత్యం కానీ ప్రాధాన్యత కానీ ప్రజల సమస్యలు పార్లమెంట్ సభ్యులు ప్రశ్నల రూపంలో మరి వేయడం వల్ల ప్రభుత్వ జవాబు ప్రజలకు అవసరం. మిగతా బిల్స్ అవన్నీ వచ్చేటప్పుడు చర్చలు అవన్నీ కూడా మరి రాజకీయ పార్టీలు పార్లమెంట్ సభ్యులు చర్చలో పాల్గొంటారు. నేను 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా, 5 సంవత్సరాలు హన్మకొండ పార్లమెంట్ సభ్యుడిగా, 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా మరి ఉన్న సందర్భంలో ప్రతిరోజు కూడా ప్రశ్నోత్తరాల సమయంలో కూర్చోవడం ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే మనం వేసే ప్రశ్న జవాబే కాకుండా వివిధ సభ్యులు వేసే ప్రశ్నలకి వివిధ మంత్రిత్వ శాఖల నుండి వచ్చే జవాబులు అవగాహన చేసుకుంటారు పార్లమెంట్ సభ్యులు. దానివల్ల చాలా విషయాలు మనం ఒక గంట లోపల అన్ని విషయాలు కూడా అర్థం చేసుకోగలుగుతాం. మన పార్లమెంట్ సభ్యుడిగా చేసేటువంటి పని విధానంలో కూడా దాని ప్రభావం చాలా ఉంటుంది. చాలా విషయాలు అవగాహన చేసుకుంటాం. అసలు పార్లమెంట్ సమావేశాల ఒక ప్రాధాన్యత ప్రశ్నల సమయం తీసివేయడం అంటేనే అసలు పార్లమెంట్ ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతను నిర్వహించడం లేదు అని మనం అనుకోకూడదు. అందుకోసమే మీ ప్రశ్న, మీ అంశం పార్లమెంట్ పక్కకు నెట్టేస్తున్నారా అనేది
మరి సముచితంగా భావిస్తున్నారు ఈ సమయంలో. కాబట్టి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఈ రోజు మీరు మాట్లాడము చాలా అంశం. ప్రస్తుతంతో పాటు 0 ఓవర్ ఉంటుంది. అసలు 0 మరి తగ్గిస్తారు, ఉండదు, లేదా ఒక అరగంట మాత్రం చెప్తున్నారు. తర్వాత ప్రైవేట్ మెంబర్ బిల్స్ అండి, అది కూడా తీసేశారు ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లో. నేను పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రంలో పోయిన 16 లోక్సభలో ఎక్కువ ప్రైవేట్ మెంబర్ బిల్స్ ప్రవేశపెట్టిన వాడిగా నటింపు వచ్చింది. అసలు భారతదేశంలో పెట్టిన కూడా ఎక్కువ పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్స్ పెట్టిన వాళ్ళు నేను ఒకరి. చాలా ముఖ్యమైన అంశాలు నేను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రైవేట్ మెంబర్ బిల్ ఏమైందంటే వీ కెన్ సెన్సిటైజ్ ది మినిస్ట్రీస్, బ్యూరోక్రాట్స్ ను. ప్రతి ఒక్కరు ప్రైవేట్ మెంబర్ బిల్ తయారు చేయాలి కాబట్టి దాని మీద వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఆ చేసే ముందు ఆ సంబంధిత మినిస్ట్రీ లోపల రైట్ ఫ్రమ్ డైరెక్టర్ లెవెల్ నుంచి సెక్రటరీ వరకు ఒకసారి దాని వాళ్ళకి సంతకాలు పెట్టడానికి చదవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా సెన్సిటైజ్ చేస్తాం మన పార్లమెంట్ సభ్యులం. కాబట్టి ప్రైవేట్ మెంబర్ బిల్లు తీసివేయడము సమయము, తర్వాత 0 ఓవర్ని కుదించడము, ప్రశ్నోత్తరాల సమయం ఉండదు అనడం మాత్రము తప్పనిసరిగా పార్లమెంటు పక్కస్తున్నారని అవగాహన. మరి ఇంకొక విషయం అండి, మనం చాలా ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాతలు మనకందరికి తెలుసు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ సభ కొన్ని వందలుగా చర్చించి ఒక మంచి రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ రాజ్యాంగంలో వివిధ సమయం లోపల సుప్రీంకోర్టు దాకా కూడా మరి ప్రజలు తమ సమస్యలు లేవనెత్తినప్పుడు కూడా రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఉన్నటువంటి బాధ్యతారో అవన్నీ కూడా గుర్తింపు చేస్తూ సుప్రీంకోర్టు తన బాధ్యతను నిర్వహించేది. ఈ సందర్భంలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ నుండి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ కు మార్చాలి అని బీజేపీ ఆలోచిస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నది. అధికారికంగా బీజేపీ చెప్పకపోయినప్పటికీ కూడా ఢిల్లీలో ఇలాంటి చర్చ జరుగుతున్నది. ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ భాషలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షల్ని మరి గుర్తించకుండా కేవలము ఈ దేశాన్ని ఏకత్ర పరిపాలన లేదా ఒకే జాతి వాళ్ళే పరిపాలించాలి అనేటువంటి ఒక వైపు తీసుకెళ్తున్నట్టు కూడా వస్తుంది. అసలు చర్చనే ఉండకూడదు. 75 years ఆఫ్ కాన్స్టిట్యూషన్, మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు వస్తుంది కాబట్టి వచ్చే సంవత్సరం మోడీ గారు ప్రకటన చేస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు ఇంకా మరి ప్రోగ్రెసివ్ సెక్షన్స్ ఈ దేశంలో మరి ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. తర్వాత మీరు ఎత్తుకున్నటువంటి సమస్య పార్లమెంట్ పక్కకు నెట్టేస్తున్నారనే దాంట్లో మరి సమయం 5 రోజులు 30 గంటలు ఇది వరకు ఉండేది. ఇప్పుడు 7 రోజులు 28 గంటలు అని అంటున్నారు. కేవలం ఒక రోజు 1 గంట సేపు పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయం ఉండద్దు అని అనుకోవడం లోపల ఎందుకు అనుకుంటున్నారు అనేది కూడా మనం ఇక్కడ ప్రశ్నించాలి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం విజ్ఞులకి, పెద్దలకి, మిత్రులకి ఇది పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో కాకుండా కూడా దేశవ్యాప్తంగా మరి ఇలాంటి చర్చలు పెట్టడం లోపల మీరు ముందు వరుసలో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్న చిన్న మీటింగ్ మా ఇక్కడే ఉందండి. ఐ విల్ కమ్ అండ్ పార్టిసిపేట్ వన్స్ అగైన్ విత్ ఇన్ 10 minutes. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వినోద్ కుమార్ గారు మళ్ళీ జాయిన్ అవుతామన్నారు. సో వారు మళ్ళీ జాయిన్ అవుతారు. ఇప్పుడు బాబురావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణారావు గారు వెయిట్ చేస్తారా, ముందు మాట్లాడతారా మీరు?
సరే బాబురావు గారు మీరు స్టార్ట్ చేయండి. మన సుబ్రయ విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్నటువంటి వెబినార్ సమన్వయకర్త వినయ్ కుమార్ గారు ఇప్పటి వరకు ఈరోజు చర్చనీయాంశంపై కొన్ని అభిప్రాయాలు చెప్పినటువంటి పెద్దలు వినోద్ కుమార్ గారు, నుంచి పాల్గొంటున్నటువంటి కృష్ణారావు గారు, వింటున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అంశంగా నిర్వహించినటువంటి మరి పార్లమెంట్ ని పక్కకి నెట్టేస్తున్నారు అనేటువంటి ప్రశ్న చాలా అయినటువంటి సమయంలో వేసినటువంటి ప్రశ్నగా అనిపిస్తాను. ఎందుకంటే సభ్యుల యొక్క లేదా ప్రజల యొక్క ఒక ప్రతిస్పందనగా ఇప్పుడు కాలం నుంచి నడుస్తున్నటువంటి రద్దు చేయడం అనేది ఇది ఇప్పుడు ఏదో కరోనా చెప్పినప్పటికీ అసలు ఈ ప్రశ్న దాన్ని రద్దు చేయడం అనేది సమాజంలో గత 5-6 ఏళ్లుగా ప్రభుత్వం చేస్తున్న పని అదే. సమాజంలో ముందు ప్రశ్నని పాతి పెట్టేసి ప్రశ్నించే వాళ్ళు ఈ రోజున జైలులో ఉన్నారు, ప్రశ్నించే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి పార్లమెంటు సమావేశాలతోటి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలతోటి సంబంధం లేకుండా వాళ్ళ బాధలు వాళ్ళు పరిస్థితి ఉన్నది. ఈ స్థితిలో బహుశా బీజేపీ నాయకత్వం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇది చివరి చర్యగా ప్రశ్నోత్తరాన్ని రద్దు చేసిందేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం దాని యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తిని అది ప్రవచించినటువంటి లౌకిక శాస్త్రీయ వీటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పక్కన పెట్టేయడం అనేటువంటి కార్యక్రమం చాలా కాలం నుంచి నడుస్తూ ఉంది. దీనికి మనం అనేక ఉదాహరణలు చూడవచ్చు. ఇది ఒక్కటే కాదు, ఈరోజు బీజేపీ చాలా ఓపెన్గా ఈ పార్లమెంట్ని పక్కన పెట్టేస్తూ తన యొక్క సొంత ఎజెండాతోటి ముందుకెళ్ళేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. కానీ మనం కొద్దిగా వెనక్కి వెళ్ళి చరిత్రలో చూస్తే ఏ వ్యవస్థని ఆ వ్యవస్థగా పనిచేయించకుండా అన్ని వ్యవస్థల్ని ఒకరి చేతి కిందకి తీసుకురావాలి, ఒకరు ఆదేశించేవారుగా ఉండాలి అనేటువంటి ధోరణి చాలా కాలం అయింది వచ్చి. దాదాపుగా మనం అట్లా చెప్పుకోవాల్సి ఉంటే ప్రీ ఎమర్జెన్సీ కంటే ముందు కాలం నాటిని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే రాష్ట్రపతి అనేటువంటి ఆయన భారత రాజ్యాంగం ప్రకారంగా పార్లమెంటులో భాగం. పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఈ మూడింటిని కలిసి పార్లమెంట్ అంటాం. కాబట్టి ఆయనకి ఇండిపెండెంట్ గానే ప్రభుత్వం యొక్క సలహాలని, కేబినెట్ యొక్క సూచనల్ని కేబినెట్కి అనుకూలంగా చెప్పాలనేటువంటిది ఏమి లేదు. ఆయన దేశ ప్రజల యొక్క సంక్షేమం కోసం, దేశ ప్రజల యొక్క అభివృద్ధి మార్గాన్ని నిర్దేశించడంలో ఏదైతే భారత రాజ్యాంగం చెప్పిందో వాటిని పక్కకు వెళ్లకుండా వాటిని అమలు జరపడానికి అతనికి స్వేచ్ఛ ఉన్నది. కానీ ఆ స్వేచ్ఛను కాస్త కేవలం కేబినెట్ యొక్క హుకుముల మీద మాత్రమే పనిచేస్తాడు రాష్ట్రపతి అంటే పార్లమెంట్ పనిచేయాలి అంతే తప్ప పరిపాలించే వాళ్ళ యొక్క అవసరాలు, ఆకాంక్షలు వేరైనప్పుడు మరి ఏ వ్యవస్థ కూడా దానికి భిన్నంగా నడవడానికి లేదు. అది ప్రజల పక్షం వహిస్తుందా లేకపోతే ప్రతిపక్షాన వైపు ఉంటుందా, అది సత్యం వైపు ఉందా అసత్యం వైపు ఉంటుందా అనేటువంటిది కాకుండా అన్ని వ్యవస్థల్ని కూడా ఒకరే చెప్పు చేతల్లో నిర్వహించాలి. వాస్తవంగా ప్రధానమంత్రి అనేటువంటిది అది వ్యక్తిగతమైనటువంటి బాధ్యత కాదు. కేబినెట్ యొక్క ఉమ్మడి అభిప్రాయాల్ని, కేబినెట్ యొక్క వీటిని వ్యక్తపరిచేటువంటి లీడర్ ఆఫ్ ది హౌసే తప్ప అతనే సర్వస్వం కాదు. కాబట్టి
శాసనాలు చేసేటువంటి పార్లమెంట్కి, అట్లానే న్యాయ వ్యవస్థకి, వీటికన్నిటికి కూడా వేరు వేరు పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రల మధ్య ఒకదాన్ని ఒకటి ఫాలో కావడం అనేది కాకుండా దేనికది విడివిడిగా వ్యవహరించగలిగినటువంటి పరిస్థితి మన భారత రాజ్యాంగం ప్రకారం ఉంది. సో అట్లా వ్యవహరించకుండా అన్నిటిని కూడా కలిపి అన్ని కూడా ప్రధానమంత్రి కేంద్రంగా వచ్చేటువంటి ఒక వాతావరణం రావడం అనేటువంటిది గతంలోనే జరిగింది. ఇప్పుడు మరింత ఓపెన్గా జరుగుతా ఉంది. మీరు బీజేపీ ప్రభుత్వం మొదటిసారి మెజారిటీతో 2014లో వచ్చింది. 14లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంటు ప్రవేశం చాలా నాటకీయంగా చేశారు. మెయిన్ గేట్ ముందు, గాంధీ గారి విగ్రహం ముందుండేటువంటి మెయిన్ గేట్ దగ్గర ఆయన మొత్తం సాష్టాంగ దండ ప్రమాణం కింద మొత్తం నేల మీద ఆనుకొని ఈ ఆధునిక ప్రజాస్వామిక దేవాలయానికి నేను ప్రవేశిస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పి లోపలికి ప్రవేశించారు. కాబట్టి ఏమనుకుంటాం ఆ ప్రవేశాన్ని బట్టి? ఈ భారత రాజ్యాంగం ఏదైతే అనేక విషయాల్లో మన దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకతలకు అనుగుణ్యంగా కొన్ని అంశాలని అది అమల్లోకి తీసుకొచ్చింది. సో అట్లాంటి అంశాలన్నింటినీ కూడా మరింతగా పరిపక్వం చేస్తారు, మరింతగా దాన్ని పరిపుష్టం చేస్తారు. ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈరోజు ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాల్ని పరిష్కరించడంలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆదేశం మేరకు పనిచేస్తారు అని అనిపించేలాగా ఆయన వెళ్ళారు. కానీ వెళ్ళిన తర్వాత లోపలికి 5 ఏళ్ల పరిపాలన చూస్తే, 5 ఏళ్ల పరిపాలనలో రాజ్యాంగం నిర్దేశించినటువంటి వాటికి భిన్నంగా వెళ్ళడం అనేటువంటి జరిగింది. అట్లాంటి వాటిలో ఒక ఉదాహరణగా చెప్పాలంటే, సాధారణంగా ఇందాక వినోద్ కుమార్ గారు చెప్పారు, మన ప్రజాస్వామ్యంలో ఎప్పటికప్పుడు తాజాగా ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ఇతర అవసరాలకు అనుగుణ్యంగా మనం ఈ సభని, ఈ పార్లమెంటుని వినియోగించుకోవాలా? ఈ పార్లమెంటు ద్వారా అందరి అభిప్రాయాలు విని ఒక ఉమ్మడి అభిప్రాయానికి వచ్చి దాన్ని చట్ట రూపంలో, దాన్ని మరొక నిర్ణయంగా ముందు అమలు చేయడానికి పూనుకోవాలా అనేటువంటి ఆ స్ఫూర్తికి భిన్నంగా చర్చలు అనేటువంటివి తగ్గిపోయినాయి. పార్లమెంట్లో ఆర్డినెన్స్లు అనేటువంటివి ద్వారా చేయడం అనేటువంటిది మొదలైంది. మీరు చూస్తే ఆ మొదటి 5 ఏళ్ల కాలంలో 2014లో ఒక సంవత్సరంలోనే 9 ఆర్డినెన్స్లు తెచ్చారు. 2015లో 12 ఆర్డినెన్స్లు తెచ్చారు. 2016లో 10 ఆర్డినెన్స్లు తెచ్చారు. 2017లో 7, 18లో 9. ఇక రెండో దఫా వచ్చిన తర్వాత 2019 ఒక్క సంవత్సరంలోనే 16 ఆర్డినెన్స్లు తీసుకురావడం అనేటువంటి జరిగింది. అంటే మొత్తం వారి పరిపాలనా కాలంలో 63 ఆర్డినెన్స్లు ఇప్పటికీ వచ్చినాయి. ఈ ఆర్డినెన్స్లు అన్నీ కూడా చాలా అవసరమైనటువంటి ప్రజా సమస్యలు అనుకుంటే అభ్యంతరం లేదు. కానీ దేశం ఎదుర్కొంటున్నటువంటి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కాకుండా తమ వేరే అజెండాకి సంబంధించినటువంటి సమస్యల మీదనే ఈ ఆర్డినెన్స్లో ఎక్కువ భాగం ఉన్నాయి. దీంట్లో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి 1-2 అంశాలు మాత్రమే నేను ప్రస్తావిస్తాను. దాంట్లో మన దేశంలో కార్మిక వర్గం అనేటువంటిది అది మొత్తం దేశం యొక్క ఉత్పాదక రంగంలో అది విశేషమైనటువంటి కృషి చేసేటువంటి ప్రధానమైనటువంటి రంగం కార్మిక వ్యవస్థ. వాస్తవంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు, ప్రతి బడ్జెట్కి ముందు కార్మిక సంఘాల యొక్క ప్రతినిధులతో కూడా ఎట్లయితే ఛాంబర్ ప్రతినిధులతోటి, వ్యాపారవేత్తలతోటి, వీళ్ళతోటి మాట్లాడుతున్నారో అట్లానే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగంతో, వాళ్ళ ప్రతినిధులతోటి, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళ ప్రతినిధులతోటి సంప్రదింపులు జరపాలి. ఇదిగో ఈ బడ్జెట్లో నేను ఈ రకమైనటువంటి మార్పులు చేయబోతున్నాను, వీటికి మీ ఆమోదం కావాలా అనేటువంటి ఒక చర్చ, ఆమోదించినా ఆమోదించకపోయినా ఒక ప్రజాస్వామిక చర్చ అనేటువంటిది జరగాల్సిన అవసరం. కానీ అట్లాంటి చర్చ బయట చేయలేదు, లోపల కూడా చేయకుండా ఆర్డినెన్స్ల ద్వారానే ఫైనాన్స్ బిల్లుల్ని పుష్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కార్మిక చట్టాలని మొత్తం కోడ్లు అనేటువంటి పేరుతో మొత్తం ఒక 44 చట్టాలని 4 కోడ్లుగా కుదించేసి
దీంట్లో చాలా కీలకమైనటువంటి, చాలా సుదీర్ఘకాలం పోరాటాల ద్వారా సాధించినటువంటి హక్కులు ఉన్నాయి దాంట్లో. అసలు సంఘం పెట్టుకునే హక్కు ఈ రోజు ఉందా లేదా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నియంతృత్వంలో ఉన్నామా అని అనిపించేలాగా మొత్తం కనీస వేతన చట్టం దగ్గర నుంచి బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించాలా, రెగ్యులేట్ చేయాలనేటువంటి చట్టం దాకా అనేక చట్టాలను ఈ రోజున కుదించేసి కోర్ట్స్గా మార్చేసి వాటిలో ఉండేటువంటి అసలు సారాన్ని తీసేసి యజమానులు ఏదైతే కోరుతున్నారో సుదీర్ఘకాలంగా ఈ దేశంలో దాన్నంతటి కూడా ఈ ఆర్డినెన్స్ ద్వారా ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో ఇది పార్లమెంటరీ చరిత్రలో అనేక చట్టాలు వచ్చినాయి, అనేక బిల్లులు వచ్చినాయి, గతంలో కూడా అనేక ఆర్డినెన్స్లు వచ్చినాయి. ఆర్డినెన్స్ అన్ని కూడా 6 నెలల లోపల వాటిని చట్టాలుగా రూపొందించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వ కాలంలో ఆర్డినెన్స్ అన్నింటినీ కూడా చట్టాలుగా మార్చకుండానే అవి ఎట్లా కొనసాగిపోతూ ఉంటాయి, వాటిని అమలు చేసేటువంటిది వెళ్ళిపోతుంటుంది. పార్లమెంట్ మాత్రం మామూలుగా తన వేరే పనిలో ఉంటుంది. సో ఆ రకంగా ఈ రకమైన ఒక పెద్ద మార్పు జరిగినప్పుడు ఈ పెద్ద మార్పులో పార్లమెంట్ యొక్క పాత్ర ఏమిటి, ఇప్పుడు అది ఏ రకంగా ఎవరికి ఉపయోగము అనేటువంటి చూస్తే ప్రత్యక్షంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైనటువంటి చర్యలు ఇటీవల కాలంలో తీసుకోవడం అనేటువంటి మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఈఐ నోటిఫికేషన్, వెరీ లేటెస్ట్ వచ్చినటువంటి ఇది పర్యావరణ ప్రభావాల యొక్క అంచనా నివేదిక. ఆ నివేదిక చేసినటువంటి అన్ని మార్పులు నేను చెప్పను, 1-2 మార్పులు చెప్తాను. ఒకటి, ఈ దేశంలో ఒక కొత్త పరిశ్రమ పెట్టాలన్నా, లేదు ఉన్న పరిశ్రమని మోడర్నైజ్ చేయాలన్నా, దాన్ని ఆధునీకరించాలన్నా, లేదు దాన్ని విస్తరించాలన్నా ఆ ప్రాజెక్ట్ ప్రపోనెంట్ అంటే ఆ పెట్టుబడిదారు లేదా ఆ పారిశ్రామిక అధిపతి ప్రభుత్వం యొక్క చట్టం నిర్దేశించినటువంటి పద్ధతిలో అతను భూసేకరణ చేయాలంటే ఏం చేయాలి, అతను ఈ ఫ్యాక్టరీ వలన ఎన్ని ఉద్యోగాలు ఇస్తాను, ఎంత ఖర్చు వస్తుంది, ఏం ఉత్పత్తి చేస్తానని చెప్పడానికి కావాల్సినటువంటి పర్యావరణ ప్రభావాల యొక్క నివేదిక, ఎకనామిక్ ఫీజిబిలిటీ నివేదిక, ఇట్లాంటివన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలి. పబ్లిక్ హీరింగ్ పెట్టాలి. ఆ పబ్లిక్ హీరింగ్ లో కొన్ని చట్టాల ప్రకారంగా ప్రభుత్వ కంపెనీ అయితేనేమో 100% మంది ఆ పబ్లిక్ హీరింగ్ లో ఆమోదిస్తేనే అది ముందుకెళ్తుంది. అదే ప్రైవేట్ కంపెనీ అయితే 180 మంది ఆమోదించాల్సి ఉంటుంది. సో ఈ రకంగా వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు ఆమోదిస్తారా తిరస్కరిస్తారనేటువంటిది చాలా ప్రధానమైన పాత్ర నిర్వహించేది. ఇప్పుడు దాన్ని సవరణ ఏం చేశారంటే, అసలు ఇదంతా కూడా అతను చేయక్కర్లేదు, అతను ముందుగానే ప్రయర్ అనుమతి తీసేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ దగ్గర, మినిస్ట్రీ దగ్గర అనుమతి తీసేసుకోవచ్చు అతను. ఆ తర్వాత పబ్లిక్ కన్సల్టేషన్ అనేది చేస్తారు, పబ్లిక్ హీరింగ్ కాదు. పబ్లిక్ హీరింగ్ ఏమో పబ్లిక్ యొక్క అభిప్రాయాన్ని, దాని యొక్క మోతాదుని అంచనా వేసి దానికి అనుగుణంగా ముందుకెళ్ళడం ఉంటుంది. ఈ పబ్లిక్ కన్సల్టేషన్ అంటే ఏమిటంటే ఊరక చెబుతారు అంతే, ఇదిగో పలానా ఫ్యాక్టరీ పెడుతున్నాం, మాకు ఇంత భూమి కావాలా, ఇంత ప్రభుత్వం దగ్గర ఉంది, ఇంత అటవీ భూమి ఉంది, ఇంత రైతుల దగ్గర తీసుకుంటాం అంటారు తప్ప ఆ తీసుకునే దానికి ఇప్పుడున్న చట్టాల ప్రకారంగా చాలా నిబంధనలు ఉన్నాయి. ఆ భూమి తీసుకోవాలంటే బ్రిటిష్ కాలం నాటి నిబంధనలు కాదు, ఇప్పుడున్నట్టు నిబంధనలు. వీటన్నిటి కూడా కాదని ఏ నిబంధనలు లేకుండా ముందస్తు వారిని అనుమతిని ఇచ్చేసేటువంటిది కేవలం పబ్లిక్ హీరింగ్ అనే దాన్ని పబ్లిక్ కన్సల్టేషన్ గా మార్చడం అనేటువంటిది చాలా ప్రజలకి అనుకూలమైనటువంటి నిర్ణయం అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు. ఇక రెండోది, అనేక పరిశ్రమలు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ల దగ్గర నుంచి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ దాకా, లేకపోతే కోలు ఇట్లాంటి అన్ని ఒక 22 రకాల ఇండస్ట్రీస్ కి అసలు పబ్లిక్ హీరింగ్ అక్కర్లేదు, ఎగ్జంప్షన్. వాళ్ళు ఏం అక్కర్లా, డైరెక్ట్ గా వాళ్ళు వచ్చి మినిస్ట్రీ దగ్గర తీసుకునేదే కాదు, పిఎం ఆఫీస్ లో ఒక సెల్, ఆ సెల్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా అనుమతులు ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక ఏది పాటించదు, ఏ ప్రజల్ని కన్సల్ట్ చేయదు, ఏమీ చేయకుండా డైరెక్ట్ గా అనుమతులు ఇచ్చేటువంటి ఒక సెల్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ముందే వాళ్ళు ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత నష్టం జరిగినప్పుడు ఆ నష్టానికి ఏం చేయాలనేటువంటిది ఇప్పుడున్న చట్టాల ప్రకారంగా పరిష్కరిస్తారు అని చెప్పేసినటువంటి దాంతో వెళ్ళిపోవడం అనేది. అంటే ఇంత ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలకు కూడా పబ్లిక్ హీరింగ్ జరగకుండా, చట్టాన్ని పాటించకుండా సవరణ తేవడం అంటే ఇది ఏ ఉద్దేశంతో చేయడం? కాబట్టి ఏమంటే పరిశ్రమలకి మనం మద్దతు ఇవ్వాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ న్యాయబద్ధమైన బిజినెస్ కి అభ్యంతరం ఉండక్కర్లా, కానీ ఇంతగా వాళ్ళు కోరిందే జరగాల తప్ప ప్రజలు కోరిందే కాదు అనేటువంటి పద్ధతిలో ఈ రోజున మార్పులు అనేటువంటి జరగడం అనేది, ఇది మరి పార్లమెంట్ చర్చిస్తుందా? మరి ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్లమెంట్ అత్యున్నత సంస్థ
దీన్ని చర్చించాలి కదా. సో ఆ రకంగా చూసినప్పుడు నా మొదటి పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ రాజ్యాంగాన్ని పక్కకి నెట్టడం అనేటువంటిది గతంలోనే మొదలైంది, ఇప్పుడు అది వేగం పుంజుకుంది. అందుకని ఆర్డినెన్స్ల ద్వారానే ఉండేటువంటి పరిస్థితి. ఇక లోపల సభలో కూడా చూస్తే, సభ జరుగుతున్న తీరుతెన్నులు చూస్తే అక్కడ కూడా నిజంగా ఇంతకు ముందు జరిగినట్టు పద్ధతిలో ప్రజల సమస్యలే కాదు, అసలు కొన్ని మొత్తం ఆ సిస్టమ్కి సంబంధించిన సమస్యలు కూడా, కనీసం ఆ పార్లమెంట్ డెకరమ్స్, పార్లమెంట్లో చేయాల్సినటువంటి వీటికి సంబంధించినవి కూడా సక్రమంగా సరైనటువంటి దాంట్లో నడవట్లేదు. అట్లా నడవకపోవడానికి కారణం ఏంటి? మొదటి కారణం ఏంటంటే, అసలు పార్లమెంట్ ఎన్ని రోజులు జరగాల, ఎన్ని రోజులు జరుగుతున్నాయి. ఇది చూస్తే అసలు పార్లమెంట్ జరిగినా జరగకపోయినా పనులు జరిపేసుకునేటువంటి మార్గం ఒకటి వచ్చేసింది. 2014లో లోక్సభ 67 రోజులు పనిచేసింది, రాజ్యసభ 64 రోజులు పనిచేసింది. 2014లోనే మొత్తం పాస్ అయిన బిల్లులు 38. 2015లో లోక్సభ 72 రోజులు, రాజ్యసభ 69 రోజులు పనిచేసింది, పాస్ అయిన బిల్లులు 36. మొత్తం ఇది రాజ్యసభ లోక్సభ కూడా బిల్లులన్నీ కూడా దాదాపు లోక్సభ నుంచి రాజ్యసభకి వెళ్ళి అక్కడ నుంచి వస్తాయి. రాజ్యసభ నుంచి ఆరిజినేట్ అయ్యే బిల్స్ ఇక్కడ పాస్ అయ్యి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంటాయి. సో మొత్తం కలిసి 36. 2016లో 54 రోజులు లోక్సభ పనిచేస్తే 56 రోజులు రాజ్యసభ పనిచేసింది. మొత్తం 43 బిల్లులు 2 సభల్లో పాస్ అయింది. 2017లో 61 రోజులు 61 రోజులు రాజ్యసభ లోక్సభ కూడా సమానంగా పనిచేసింది, 44 బిల్లులు అయింది. 2018లో 63 రోజులు పనిచేస్తే లోక్సభ, రాజ్యసభ 65 రోజులు పనిచేసింది, 33 బిల్లులు మాత్రమే. ఇక ఈ గత సంవత్సరం అంటే 2018 సెకండ్ టర్మ్ ఆఫ్ బీజేపీ చూస్తే 67 రోజులు లోక్సభ పనిచేసింది, 65 రోజులు రాజ్యసభ పనిచేసింది, మొత్తం 49 బిల్లులు వచ్చింది. ఏంటి దీనికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఏమిటి? వాస్తవంగా 23 నుంచి 24 వారాలు జరగాలనేటువంటిది, అంటే సుమారుగా ఒక 6 నెలలు సెలవులు పోను 168 రోజులు అట్లా వస్తాయి. యావరేజ్న 120 రోజులు కనీసం జరగాల అనేటువంటిది కూడా ఈ సభే చేసింది తీర్మానాలు. ఈ సభే గత కాలంలో 14 లోక్సభలో 15 లోక్సభలో కనీసం పర్సంటేజ్ ఆఫ్ వర్కింగ్ అనేటువంటి ఉండట్లేదు, ఇది పనిచేయాలా అని చెప్పేసి. కానీ మనం చూస్తే మొత్తం కూడా హైయెస్ట్ 2015లో 72 రోజులు లోక్సభ పనిచేసింది, హైయెస్ట్ అది. సో ఆ రకంగా అంటే ఆ చేయాల్సిన పద్ధతిలో పని లేదు, దేని మీద పనిచేస్తున్నాం అనేది ఇది నిజంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది, మన ప్రజలకు ఉపయోగపడేదేనా, లేకపోతే కేవలం కంపెనీల కోసమో కంపెనీలకు ఉపయోగపడేవేనా అనేది. ఇక్కడ కంపెనీలు లేదా దేశం వేరువేరుగా చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ రెండింటిని సమానంగా చూసినా మన వ్యవస్థ సజీవంగా ఉంటుంది. ఇంతకాలం జరిగింది అదే. ఒక పక్షం వహించడం అనేటువంటిది ప్రభుత్వం, అది యజమానుల పక్షం, కార్పొరేట్ కంపెనీల పక్షం వహించడం అనేటువంటిది దీంట్లో కనిపిస్తా ఉంది. పాస్ అయినటువంటి బిల్లులు అన్నింటిలో చూస్తే ఎవరికి ఉపయోగపడే బిల్లులు, 14 లోక్సభలో చూస్తే ప్రజలకి వివిధ సెక్షన్ల ప్రజలకు ఉపయోగపడే అనేక బిల్లులు వచ్చింది. అది ఉపాధి హామీ పథకం తీసుకోండి, లేదా రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకోండి, ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి అటవీ హక్కుల చట్టం తీసుకోండి, తర్వాత ఉమెన్ హెరాస్మెంట్కి డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించిన చట్టాలు తీసుకోండి. ఇట్లాంటి కొన్ని ప్రజోపకరమైనటువంటి అప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వాటికి సంబంధించిన చట్టాలు వచ్చినాయి. కానీ ఇటీవల 6 ఏళ్ల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఏ కీలకమైనటువంటి ఏ ముఖ్యమైనటువంటి సమస్య మీద కూడా అది చట్టరూపం ధరించాలి. అంటే పార్లమెంట్ చర్చకి కూడా నోచుకోలేదు. అంటే దేన్ని సూచిస్తా ఉంది ఇది? అంటే కేవలం కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడేటువంటి ఎక్కువ దీంట్లో ఫైనాన్షియల్ గా వాళ్ళకి వచ్చేటువంటి రాయితీల విషయంలో కానీ వీటి విషయంలో కానీ మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చడం అనేటువంటి ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. దానికి పార్లమెంటు ఒక ప్రేక్షకుడిలా చూస్తూ ఉందంటే మరి ఈ ఎటుపోతున్నట్టు మన ప్రజాస్వామ్యం అనేటువంటి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం. అట్లానే ఇంకొక అంశం చెప్పి నేను చేస్తాను. ఇది కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్. అంటే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మన ప్రజాస్వామ్యంలో ఒక చర్చ జరిగితే దాని నుంచి ఒక నిర్ణయం చేయాలి, ఆ నిర్ణయం అమలు కావాలి.
ఎగ్జిక్యూటివ్ దాంట్లో తీసుకుంటుంది, అమలు బాధ్యతని తీసుకుంటుంది. సో ఆ రకంగా ఎష్యూరెన్సెస్ ఏ సంవత్సరం ఇచ్చింది గవర్నమెంట్ పార్లమెంట్ చర్చల సందర్భంగా కానీ అనేక ఫామ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక క్వశ్చన్ అవర్ని మాత్రం రద్దు చేసినంత మాత్రాన అసలు ప్రజల సమస్యలు ప్రస్తావించేదానికి అవకాశం లేకుండా పోలా ఉంది, ఇంకా ఉంది. కాకపోతే ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ప్రైవేట్ మెంబర్ బిల్లు కానీ ఇది కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇంకా ఉన్నాయి. ఇంకా కాలింగ్ అటెన్షన్ ఇవ్వచ్చు, 377 నోటీసులు ఇవ్వచ్చు. సో ఈ రకంగా రకరకాల రూపంలో మళ్ళీ ప్రశ్నల్ని చేయొచ్చు. అట్లానే అన్స్టార్డ్ క్వశ్చన్స్ కూడా అన్స్టార్డ్ క్వశ్చన్సే లేవు తప్ప స్టార్డ్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఉన్నాయి, అవి వాటి జవాబులు ఇస్తాయి. అవి చర్చకి రావు. చర్చకి రాకుండా అడిగిన పార్లమెంట్ సభ్యుడికి మాత్రమే తెలుస్తుంది. అతను చెప్తే బయటికి తెలియాలి తప్ప తెలియచేసేటువంటి పరిస్థితి. సో అట్లాంటివి తీసుకుంటే గవర్నమెంట్ ఎష్యూరెన్సెస్ 2014లో మొత్తం పార్లమెంట్లో చర్చకు వచ్చి హామీలు ఇవ్వబడిన హామీలు 1460. దాంట్లో అమలుకి నోచుకున్నవి 1175, అంటే 88% అమలుకి నోచుకున్నాయి. 2015లో 1331 వచ్చినాయి, దాంట్లో 1051 అమలైనవి, అంటే 83%. అట్లానే 2016లో 1299 ఎష్యూరెన్సెస్ ఇచ్చింది ప్రభుత్వం, దాంట్లో 971 అంటే 78% మాత్రమే అమలైంది. 2017లో ఎష్యూరెన్సెస్ సంఖ్య కూడా తగ్గిపోతా ఉంది. 853 వచ్చినాయి, దాంట్లో 541 ఆచరణకి వెళ్ళి, అంటే 66% మాత్రమే పరిష్కరించబడ్డాయి. 2018లో 692 వస్తే 329 మాత్రమే పరిష్కారం నోచుకున్నాయి, అంటే 53.49% పరిష్కారం. ఈ 2019 వచ్చేటప్పటికి ఇచ్చినటువంటి ఎష్యూరెన్సెస్ 593, దాంట్లో అమలైనవి 99, అంటే 19.73, అంటే 20%. అంటే ప్రభుత్వం క్రమక్రమంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో సభా సమక్షంలో ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయకుండా వాటిని పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎక్కడికి వెళ్తుంది, దీని పోకడ ఎటు ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ రకంగా చూసినప్పుడు ఈ సభ, పార్లమెంట్ అనేటువంటి అత్యున్నత సభ, ఇది ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించే దానికంటే కూడా మరి పరిశ్రమల యొక్క సమస్యలను ప్రస్తావించడానికే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తా ఉన్నారు. అదే కాకుండా ఇచ్చినటువంటి హామీలకు అమల్లో కూడా వాటిని అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. దీనికి వాస్తవంగా ఈ హామీలని పర్యవేక్షణ చేయడం అనేటువంటిది ఈ కమిటీ ఆన్ గవర్నమెంట్ ఎష్యూరెన్సెస్ అనేటువంటి ఒక కమిటీ నిర్వహిస్తుంది. కమిటీ అంటే అది కూడా ప్యారలల్ గా పార్లమెంట్ లో జరిగినటువంటి చర్చకు కానీ, ఒక బిల్లు వస్తే బిల్లు మీద కానీ, దాని మీద ఈ కమిటీలో అనేక చర్చలు జరిగి అనేక అభిప్రాయాలు అక్కడ వచ్చి అవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి వాస్తవంగా. కానీ ఈ 5-6 ఏళ్ల కాలంలో మనం పార్లమెంట్ యొక్క పనిని గమనిస్తే ఈ చర్చల ద్వారానే దీనికి 2 రకాలైనటువంటి కమిటీలు ఉంటాయి. కన్సల్టేటివ్ కమిటీలు అనేటువంటివి డెఫినెట్ గా వాటిలో వచ్చిన అభిప్రాయాలన్నీ కూడా ప్రభుత్వం స్వీకరించాలి. ఆ బిల్లులో అయితే బిల్లులో, లేదా తీర్మానంలో అమలుకి తీసుకురావాలి. స్టాండింగ్ కమిటీలు, ఇవి కాక స్పెషల్ కమిటీస్ అని వేస్తారు. అసలు స్పెషల్ కమిటీలు అనేది దేని మీద కూడా వేయలేదు. ప్రతిపక్షాలు డిమాండ్ చేసినాయి కొన్ని అంశాల మీద, మీరు దీన్ని కమిటీకి పంపించండి, కన్సల్టేటివ్ కమిటీ లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి అని చెప్పేసి చేసిన, అట్లాంటి వేయడం అనేటువంటిది ఈ ప్రభుత్వ కాలంలో ఇగ్నోర్ చేశారు. అట్లాంటి వేయలేదు. ఉన్న వాటిని కూడా సక్రమంగా వాటి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం అనేటువంటిది కూడా జరగడం లేదు. సో ఆ రకంగా క్రమక్రమంగా పార్లమెంట్ యొక్క పాత్ర, పార్లమెంట్ యొక్క పని ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రజల్ని మరింతగా అభివృద్ధి చేయడానికి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి వాటి మీద కాకుండా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి అంశాల మీదనే ఎక్కువగా దృష్టి పెట్టి అటు వెళ్ళిపోతున్నారంటే పార్లమెంటు మొత్తంగా నెట్టివేయడం కాదు, ఒక పక్షానికి అనుకూలంగా మారిపోయేటువంటి పరిస్థితి, ప్రమాదం మనకు కనిపిస్తాం. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ఒక టెస్టే మనకి ఒక రకంగా COVID-19 రావడం అనేటువంటిది మన దేశానికి ఒక టెస్ట్. మన ప్రిపేర్డ్నెస్ ఎట్లా ఉంది, అసలు ఆరోగ్యాన్ని గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం, లేదా అసలు ప్రజల యొక్క ప్రాణాలకు సంబంధించి, ప్రజల యొక్క అవసరాలకు సంబంధించి మన యొక్క బాధ్యత ఎట్లా నిర్వహిస్తున్నాం అని చెప్పేదానికి ఇది ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. ఈ టెస్ట్ లో ప్రభుత్వం పూర్తిగా ఓడిపోయింది.
నువ్వు మొత్తం అసలు దీని పట్ల, ఈ మహమ్మారి పట్ల, ప్రపంచం అంతా గడగడ వణికిపోతున్నట్లు ఈ మహమ్మారి పట్ల ప్రభుత్వం యొక్క వైఖరి ఏమిటి? ప్రభుత్వ యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? చాలా సాంప్రదాయ పద్ధతిలో ఉన్నాయి. ఈ రోజున WHO కానీ ICMR కానీ చెప్తున్నటువంటి ప్రమాణాలని పాటించాలా, ఆ ప్రమాణాలకు అనుకూలంగా చేయాలనే దానికంటే కూడా ఏదో తగలబడిపోతుంటే బొగ్గులు ఎరుకున్నట్టుగా ఈ ఒక పెద్ద వచ్చేస్తా ఉంటే దాని గురించి అవగాహన పెంచుకోకుండా, దానికి ఏమి చేయాలో అది చేయకుండా మీరు పక్కకి తీసుకెళ్ళిపోయి దానికి సెంటిమెంట్లు జోడించి మొత్తం ఇదేం కాదు, ఇది అయిపోతుంది, మనం సాధ్యం చేయాలా అది ఇది అని చెప్పేదాకా ప్రభుత్వం వెళ్ళిపోయిందంటే, ప్రభుత్వం మరి ICMRని పాటిస్తా ఉందా, WHO పాటిస్తా ఉందా, తను పెట్టుకున్నటువంటి నిర్ణయాలని తను అమలు జరుపుతుందా, తను చెప్పినవన్నీ అమలు జరుపుతుందా అనేటువంటిది మనం ప్రశ్నించుకుంటే అవి ఏవి అమలు జరపట్లేదు. పైగా మొత్తం ఇప్పుడు మొత్తం రాష్ట్రాలకు వదిలేసింది అంతే. మా పనేం లేదు, రాష్ట్రాలు మీ ఇష్టం, మీరే చేయండి అని మొట్టమొదటి అంతా నేనే చేస్తాననేటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున నేనేమీ చేయలేనని చేతులు ఎత్తేసి చివరికి దేవుడి మీద భారం వేసేసి ఈ GST బకాయిలు ఇవ్వడానికి కూడా ఈ దైవలీల నేనేం చేయలేనంటే ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తా ఉంది, ఎటువైపు వెళ్తుంది అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందువలన ఈ రోజున పార్లమెంట్ అనేది ఎఫెక్టివ్ జోక్యం చేసుకోవాలి. వాస్తవంగా మన దేశంలో మనం నిర్మించబడినటువంటి ఆరోగ్య వ్యవస్థ, మనం ప్రజారోగ్యం అనేటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. అట్లాంటి ప్రజారోగ్యం పట్ల కేంద్రానికి కానీ రాష్ట్రాలకు కానీ ఒక డైరెక్షన్, ఒక శాస్త్రీయమైనటువంటి డైరెక్షన్ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉన్న యంత్రాంగాన్ని పని చేయించడంలో విఫలమైంది. అసలు ప్రజలకి ఒక విశ్వాసాన్ని కలిగించడం అనేటువంటిది మానేసి ప్రజల్ని మరింతగా అటు భయానికో లేకపోతే ఇటు అసలు పూర్తిగా దాన్ని వదిలేసి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసేటువంటి పరిస్థితుల్ని ఈ రోజున కల్పించడం అనేటువంటిది చాలా. అందువల్ల దీని మీద పార్లమెంట్లో ప్రశ్నలు వస్తాయి. ఈ రోజున ఇదే కాదు, ఈ రోజున మొత్తం మన దేశంలో ఉండేటువంటి వర్క్ ఫోర్స్ అనేటువంటి పని చేయగలిగిన స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని ఉపయోగించుకుంటేనే కదా మన ఉత్పత్తి రంగాలు ముందుకెళ్ళేది, పెరిగేది. అట్లాంటి నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి కావాల్సినటువంటి ఏదన్నా ఒక పథకం మన దగ్గర ఉన్నదా? వీళ్ళకి ఏం భరోసా ఇస్తావు, ఈ దేశాన్ని ఏ రంగాల్లో ఎట్లా అభివృద్ధి చేస్తావు అనే దానికి సంబంధించి మాట్లాడితే నెహ్రూ చేసినటువంటిది తప్పు, లేకపోతే ఆయన చేసింది తప్పు, కాంగ్రెస్ వాళ్ళు చేసింది తప్పు అని చెప్పేసి తప్పులనడం, లెక్కేయడం తప్ప అసలు మీరేం చేస్తారు, మీ అభిప్రాయం ఏంటి దీంట్లో అనేటువంటిది ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి ఈ రోజున బీజేపీ ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. ఈ రోజున సమాజంలో వస్తున్నటువంటి అనేక సామాజిక అల్లకల్లోలాలు వచ్చేసినాయి. ఎప్పుడైనా మనం చూసామా భారత పౌరసత్వం అనేది మత ప్రాతిపదికన నిర్ణయిస్తారని చెప్పేసి ఎప్పుడైనా కలగన్నామా? ఎప్పుడు కలగాలి. కానీ ఈ రోజున సిఏఏ ఇచ్చే సందేశం ఏమిటి? ఎవరి దేశస్తులని చెప్పేసి మనం గుర్తిస్తాం, ఎవరికి పౌరసత్వం ఇస్తామనే దానికి మత విశ్వాసాలను ప్రాతిపదికగా తీసుకోవడం అనేది ఎంత ప్రమాదకరమైనదో మన దేశ చరిత్ర చూస్తే మనకు అర్థం అవుతుంది. సో అట్లాంటి వాటి మీద ఈ రోజున పార్లమెంట్ చర్చించాలా, దానికి అనేక ప్రశ్నలు వస్తాయి. దాని విషయంలో ఏ రకమైనటువంటి ప్రభుత్వం, అసలు ప్రభుత్వం ప్రజలనే వాళ్ళు కూడా ఒక ఈ దేశ అభివృద్ధిలో, దేశంలో ఒక ప్రధానమైనటువంటి కాంపోనెంట్ అది. వాళ్ళని ఇగ్నోర్ వాళ్ళకున్న అభిప్రాయాలు ఏమైనా కావచ్చు కాక, కానీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని, వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ని వినియోగించుకోవాలా, వాళ్ళతో సంప్రదించాలా. కేవలం ఒక అననుకూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఒక చర్చ వస్తే ఆ వ్యతిరేకమైన చర్చకి జవాబు చెప్పడం మానేసి ఆ వ్యతిరేకించే వాళ్ళని అణిచివేయడం అనేటువంటిది, లేదా వాళ్ళ మీద లేనిపోయిన అభాండాలు వేయడం అంటే, నువ్వు ఆ పాకిస్తాన్ సమర్థిస్తున్నావు అంటారు, లేకపోతే నీకు దేశభక్తి లేదంటారు. అంటే దేశభక్తి అనేది కొందరి యొక్క సొత్తుగా ఏర్పడినటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. ఇట్లాంటి సందర్భంలో చాలా అంశాలు ఈ రోజున పార్లమెంటు ముందు చర్చనీయ అంశాలై మన దేశానికి ఒక గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి నుంచి, ఈ వాస్తవ పరిస్థితి నుంచి, ఈ వాస్తవ సవాళ్ల నుంచి మొత్తం పక్కకి వెళ్ళిపోవడానికే ఈ రోజున ప్రశ్నోత్తరాలని లేకుండా చేశారు. ఆ రకంగా చేయడం అనేటువంటి చాలా అన్యాయం, ప్రజాస్వామికం కాదు, చాలా అన్యాయం. కాబట్టి ఈ మొత్తం కూడా చూసినట్లయితే ఒక రకమైనటువంటి నియంతృత్వ భావజాలానికి నియంతృత్వం వెళ్ళిపోతుంది తప్ప వీ ది ఇండియన్స్ మన స్ట్రైవ్ టు కన్స్ట్రక్ట్ ది డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ సోషలిస్ట్ సిస్టమ్ని తీసుకొస్తాం అని చెప్పేటువంటి ఈ మాటలన్నిటికీ వ్యతిరేకంగా ఈ రోజున ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. ఈ ప్రజల్ని ఆ పక్కకి తీసుకెళ్తుంది.
మత భావజాలాన్ని ఒక పక్కన ప్రేరేపిస్తా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున పార్లమెంట్ లో ఉన్నటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ని, అది పబ్లిక్ మెంబర్ బిల్లు కానివ్వండి లేదా ప్రశ్నోత్తరాల సమయాన్ని కానివ్వండి, రద్దు చేయడం అనేది చాలా ఇంటెన్షనల్ గా చేసింది. ఇది చాలా ఉద్దేశపూర్వకంగానే చేసింది. కాబట్టి ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం నడవడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఈ ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి వీటిని, అది విదేశ భావజాలం అని లేదా ఇది కమ్యూనిస్టులదని, ఇది పాకిస్తాన్ వాదనని, ఈ రకంగా మొత్తం వాటికి వంకలు పెట్టి అసలు సమస్యల నుంచి తప్పించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంగా ఈరోజు కనిపిస్తా ఉంది. అదే కాకుండా తను కోరుకున్నటువంటి పద్ధతుల్లో కార్పొరేట్ కి బాగా ప్రో కార్పొరేట్, యాంటీ పీపుల్ ప్రో కార్పొరేట్ అనేటువంటి తమ యొక్క విధానం ఏదైతే ఈ 6 ఏళ్ళకి అమలు చేస్తున్నారో దానికి పార్లమెంట్ ని కూడా దానికి ఆ ఎలిమెంట్స్ ఎక్కడ లేకుండా దాన్ని నెమ్మదిగా పక్కకి తెచ్చేటువంటి పరిస్థితిని మనం, ఇది ప్రజలు అర్థం చేసుకొని ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క పార్టిసిపేషన్, ప్రజల యొక్క అభిప్రాయాలు ఎప్పటికప్పుడు తీసుకోవాలనేటువంటి కనీసపు ఇది కూడా లేకుండా ఈ రోజున పార్లమెంట్ ని తమ భావాలు తమ పర్పస్ నెరవేరితే చాలు, ఇదే పార్లమెంట్ అంటే పార్లమెంట్ ఈ పనే చేయాలా, దాంట్లో చెప్పబడినటువంటి రాజ్యాంగంలో చెప్పబడినటువంటి కాదు అనేటువంటి వైపుగా ఈ దేశాన్ని తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఉన్నది. అందువలన ఇది పార్లమెంట్ని పక్కకి నెట్టేయడం కాదు, మొత్తం మన ప్రజాస్వామ్యాన్ని మన ఇప్పటిదాకా ఈ దేశంలో ఏవైతే కొన్ని విధానాలని తీసుకొచ్చాయో గత ప్రభుత్వాల కాలంలో, ఈ విధానాలన్నింటినీ కూడా పూర్తిగా వెనక్కి కొట్టేటువంటి ఒక ధోరణి ఈ రోజు దీంట్లో కనిపిస్తా ఉంది. ఈ ధోరణి వ్యతిరేకించేదానికి అనేక ఉద్యమాలు ఈ రోజు వస్తున్నాయి. ఆ ఉద్యమాలకి మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఈ సెమినార్ నిర్వహించినటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారిని మరొకసారి అభినందిస్తూ, ఒక మంచి రెలవెంట్ టాపిక్ ని ఈరోజు పార్లమెంట్ రేపు 14 జరగబోతా ఉంది. పార్లమెంట్ ఎజెండా అనేటువంటి దానికి ఏముండాలా అనే దానికి వాస్తవంగా ఇది చాలా ఉపయోగపడేటువంటి చర్చ. ఈ చర్చని పెట్టినందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారికి, నిర్వాహకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బాబురావు గారు ధన్యవాదాలు. మీరు అనేక అంశాలను ఇక్కడ ప్రస్తావించారు, సమస్యల గురించి చెప్పారు. వీటి మీద ప్రశ్నలు తెలుసుకున్నటువంటి వాళ్ళు కామెంట్ బాక్స్ లో, ఫేస్బుక్ కామెంట్ బాక్స్ లో తమ ప్రశ్నను నమోదు చేయాలి. బ్లూ బటన్ లో చూస్తున్నటువంటి వాళ్ళు పబ్లిక్ చాట్ లో ప్రశ్నను నమోదు చేయాలి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్, ఆయన రెగ్యులర్ గా తన కాలం బుధవారం రోజు రాస్తుంటారు. ఆ కాలం వల్ల ఈరోజు ఆలస్యమైంది. ఇప్పుడు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. వాళ్ళ మామూలు రెగ్యులర్ న్యూస్ తో పాటు కాలం కూడా ఉంది కాబట్టి కొద్దిగా ఆలస్యంగా చేరుతానన్నాను. సరైన సమయానికే చేరానని నేను అనుకుంటున్నాను. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు వినయ్ కుమార్ గారు, బాబురావు గారు, వినోద్ కుమార్ గారు, దీన్ని వీక్షిస్తున్న వాళ్లకు నమస్కారం. దాదాపు 30 సంవత్సరాలుగా పార్లమెంటు సమావేశాల్ని నేను గమనిస్తున్నాను. చాలా మందికి పార్లమెంటు ప్రాముఖ్యత అనేది అర్థం కాదు. కానీ పార్లమెంట్లో చర్చలు, అధికార విపక్షాల మధ్య జరిగే వాదోపవాదాలు ఇవన్నీ దేశ ప్రయోజనాలకు సంబంధించినవి. దేశంలో ఏం జరుగుతున్నది అనేది మనం తెలుసుకోవడానికి పార్లమెంట్ అనేది ఒక ఏకైక వేదిక. ఒకప్పుడు పార్లమెంట్లో చాలా తీవ్రంగా చర్చలు జరిగేవి. వాళ్ళు అనర్గళ వాగ్దాటి, రాజనీతిజ్ఞత, అనేక అంశాల్లో వాళ్ళ వాదన పటిమ మనం చూసేవాళ్ళం. ఒక ప్రామాణికత పార్లమెంట్ సమావేశాల్లో మనకు కనపడేది. బీజేపీ నుంచి అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, మన భూపేష్ గుప్తా, సోమనాథ్ చటర్జీ, ఇందర్జిత్ గుప్తా లాంటి వాళ్ళు ఉండవచ్చు. చాలా మంది వీళ్ళందరూ లేచి నిలబడితే చాలా నిశ్శబ్దంగా అందరూ వినేవారు. నిజానికి ఇది మెజారిటీ మైనారిటీ ప్రశ్న కాదు. పార్లమెంట్లో ప్రతిపక్షము, విపక్షము అనేది ఎంత సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం ఉంటుంది. సరైన పాయింట్స్ చెప్పే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు జనసంఘకు 2 సీట్లు వచ్చినప్పుడు కూడా వాజ్పేయి లేచి నిలబడి మాట్లాడినప్పుడు సభంతా మౌనంగా వినేదని చెప్పేవాడు. అప్పుడు నెహ్రూ కూడా ఆయన్ని కౌగులించుకున్నారని,
మన చరిత్ర పుటల్లో రికార్డింగ్. పార్లమెంట్లో డిఫరెంట్ రకరకాల వేదికల మీద రకరకాల ఫోరమ్స్ ఉంటాయి పార్లమెంట్లోనే. అందులో ముఖ్యమైనది చాలా ప్రశ్నోత్తరాల సమయం. ఇప్పుడు రాజ్యసభలో 12 గంటల నుంచి మార్చారు, కానీ రాజ్యసభలో లోక్సభలో ఒకప్పుడు 11 గంటలకే 11 నుంచి 12 గంటల మధ్య ప్రశ్నోత్తరాల సమయం జరిగేది. ఎంత సజీవంగా జరుగుతుందంటే ఒక సభ్యుడు లేచి నిలబడితే తను అడిగిన ప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానం మీద అనుబంధ ప్రశ్నలు వేస్తారు. ఆ సభ్యుడే కాదు, అదే ప్రశ్న మీద ఇతర సభ్యులు కూడా అనుబంధ ప్రశ్నలు వేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఒక్కోసారి ఎంత ఆసక్తికరంగా సుదీర్ఘంగా చర్చ జరుగుతుందంటే 1-2 ప్రశ్నలతోనే మొత్తం ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. కానీ మంత్రి ఇచ్చిన సమాధానం, వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఇవన్నీ వింటుంటే అది ఒక రికార్డు చేసుకోవాల్సిన అంశం. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు దానివల్ల మనం గమనించేందుకు అవకాశం ఉండేది. కానీ ఇవాళ రేపట్లో ప్రశ్నల ప్రమాణాలు అంత సరిగ్గా ఉండట్లేదు. దేశ రాజకీయాలలో నాయకుల్లో ప్రమాణాలు తగ్గిపోతున్న కొద్దీ పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల ప్రమాణాలు, ఇతర 0 ఓవర్లో సభ్యులు వేసే లేవనెత్తే అంశాల ప్రమాణాలు కూడా తగ్గిపోవడం సహజం. అయితే అంత మాత్రాన పార్లమెంటే మనకున్నది ఏకైక ప్రజాస్వామ్య వేదిక కాబట్టి పార్లమెంట్ ఉపేక్షించి మనం ప్రభుత్వ పాలన సాగించి మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అసలు దేశంలో ప్రజాస్వామ్య పాలన అనేదే లేనట్టు లెక్క. అసలు మెజారిటీ పార్టీ సభ్యులతోనే పార్లమెంట్ అవుతుంది. అంటే మెజారిటీ పార్టీ సభ్యులు ఎన్నుకుంటే ప్రధానమంత్రి అవుతాడు. దాని తర్వాత పార్లమెంటును విస్మరించి తాము ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తానంటే అది సరైన విషయం కాదు. ప్రభుత్వ ఎజెండాను మాత్రమే ఆమోదించి ఇక పార్లమెంటుకు ప్రాధాన్యత లేదు. అంటే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ను ఆమోదించడం, దాని తర్వాత రాష్ట్రపతి పాలనకు అభినందనలు తెలిపే తీర్మానంపై చర్చ కాగానే దానికి సమాధానం ఇచ్చి తప్పుకోవడం, దాంతో ఇంపార్టెంట్ బిల్లులు రాగానే ఇంపార్టెంట్ బిల్లులు ఆమోదించేసి ఇక దాని తర్వాత విపక్షాలకు పని లేదన్నట్టు వ్యవహరించడం అనేది ఈ మధ్య కాలంలో చాలా జరుగుతుంది. కానీ పార్లమెంటు సమావేశం అనేది ప్రభుత్వ జవాబుదారీదనానికి ఒక నిదర్శనం. కానీ జవాబులు చెప్పడానికి ప్రభుత్వం ఇష్టపడదు. ఎప్పుడు ఇష్టపడదు? నిజానికి తాము చేస్తున్న పనులకు ప్రజల నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ తలెత్తే ప్రశ్నలకు జవాబులు లేవు అనుకున్న సమయంలోనే అవి పార్లమెంటు ముందుకు రావడానికి ఇష్టపడవు. దాని తర్వాత దాన్ని ఏదో రకంగానో వేరే వ్యవస్థల ద్వారా తమను తాము సమర్థింప చేసుకొని, ఉదాహరణకు పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తితే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినందువల్ల పార్లమెంట్లో ప్రశ్నలు వేయడానికి వెళ్ళేదంటారు. రాఫేల్ విషయంలో అట్లా జరిగింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినంత మాత్రం పార్లమెంట్లో ప్రతిపక్షాలకు ప్రశ్నలు వేసే అవకాశం లేదా? సుప్రీంకోర్టే మొత్తం దేశంలో అన్నిటికీ న్యాయం చెప్పే తీర్మైనప్పుడు అప్పుడు పార్లమెంట్ ఎందుకు? కనుక వీళ్ళు జ్యుడిషియరీకి పార్లమెంటు కూడా మధ్యలో స్పర్ధను రేవెత్తి తాము తప్పుకునేందుకు, ప్రభుత్వం తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనపడుతుంది. కనుక ప్రభుత్వము జవాబు చెప్పలేని పరిస్థితుల్లోనే ఈ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసిందని మనం అనుకోవాలి. పార్లమెంట్ సమావేశాలు యాక్చువల్గా జూలై ఆగస్టు నెలల్లో జరగాలి. కానీ అసలు ఇవి ఎప్పుడు జరుగుతాయి అనేవి రాజ్యసభ చైర్మన్ కానీ మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కానీ తెలియదు. వాళ్ళు మాటికి పార్లమెంట్ వెళ్ళడం, పార్లమెంట్లో ఏర్పాట్లు పర్యవేక్షించడం, అధికారులను పిలిచి అందరినీ ఎలా కూర్చోబెట్టాలని మాట్లాడడం, ఇవన్నీ వరుసగా చేస్తూ మాకు రోజు ప్రెస్ రిలీజులు వస్తూ వచ్చారు. కానీ అసలు పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారయ్యా మహానుభావ అంటే వాళ్ళిద్దరికి కూడా తెలియని పరిస్థితి ఏమిటి. వాళ్ళు రాజ్యాంగాధినేతలు అయినప్పటికీ కూడా పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలో ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వం నిర్ణయిస్తారు. కనుక వాళ్ళు ఎంత హడావుడి చేసినా పెద్దగా ప్రయోజనము కనపడలేదు. చివరికి ఏం చేసింది? సెప్టెంబర్ 15 నుంచి 14 నుంచి దాదాపు 1 నెల రోజుల పాటు ప్రైవేట్ సభ్యుల సమయం కూడా లేదు, ప్రశ్నోత్తరాల సమయం కూడా లేకుండా పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఎందుకు ఈ 15 రోజులు? 20 రోజులు నడిపిస్తే ఏమైనా కొంప మునిగిందా? 3 వారాలు చేస్తే ఏమైనా కొంప మునిగిందా? అసలు ఆగస్టు 1లో ఇవే జాగ్రత్తలతో నిర్వహిస్తే ఏం జరిగేది? మామూలుగా మాన్సూన్ సెషన్ జూలై తర్వాత జూలై ఆగస్టు మధ్యలో జరగాలి. అప్పుడు ఇవే జాగ్రత్తలతో అప్పుడు కూడా నిర్వహించవచ్చు కదా. కానీ గవర్నమెంట్ అసలు పార్లమెంట్ సాధ్యమైనంత మేరకు వాయిదా వేయాలని ఉద్దేశం ఉంది.
మార్చి 23న పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. అంటే 6 నెలల లోపల పార్లమెంట్ మళ్ళీ నిర్వహించాలి. కరెక్ట్ 6 నెలలు అయిపోతున్న సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే అది కూడా తన ఎజెండాకు ఎంత సమయం పడుతుందో ఆ ఎజెండాకు సమయాన్ని నిర్ణయించుకొని ఈ 15 రోజుల సమావేశాన్ని నిర్వహించింది. కనుక ప్రభుత్వానికి ఎజెండాను అమలు చేసుకోవడమే తప్పితే చర్చలు జరగాలని కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలని కానీ లేదు. నిజానికి గత బడ్జెట్ సమావేశాలు కూడా కొన్ని కీలక బిల్లులను అసలు ఏమాత్రం చర్చ జరగకుండా ఒకటే రోజు ఆమోదించారు. అదే రోజు రాజ్యసభకు పంపించి కూడా ఆమోదింపజేశారు. అంటే దట్ మీన్స్ వాళ్లకు బిల్లుల పట్ల ఏమాత్రం బిల్లుల గురించి చర్చించాలి దాని అన్న విషయం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదన్న విషయం తెలుస్తుంది. నిజానికి కరోనా అనేది పెద్ద ముప్పు, దీనివల్ల పార్లమెంట్ సమావేశాన్ని కుదిస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ నిజానికి గత మార్చిలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తున్నప్పటికీ పార్లమెంట్ సమావేశాలను ప్రభుత్వం వాయిదా వేయలేదు. తమ ఎజెండా పూర్తి చేసిన తర్వాతనే నింపాదిగా అక్కడ కొంపలు మునుగుతున్నా సరే పార్లమెంట్ నడిపించింది. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ప్రభుత్వాన్ని కూల్చివేత ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు, ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్ వాయిదా వేస్తే అక్కడ అసెంబ్లీ కూడా వాయిదా వేయాల్సి వస్తుంది, అసెంబ్లీ కూడా నడపకుండా ఉండాల్సి వస్తుంది. అప్పుడు కమల్నాథ్ ప్రభుత్వం పడిపోదు. కాబట్టి ఇక్కడ కూడా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి కమల్నాథ్ ప్రభుత్వం పడిపోయేంత వరకు వేచి చూసి దాని తర్వాతనే పార్లమెంట్ సమావేశాలను అది వాయిదా వేసింది. ఇప్పుడు కూడా ఏం చేస్తుంది, వర్షాకాల సమావేశంలో సాధ్యమైనంత మేరకు ప్రస్తావన చేసి కేవలం తమ ఎజెండా నెరవేర్చుకోవడం కోసం తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహిస్తుంది. కానీ మార్చి 23 నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎన్ని కీలక పరిణామాలు జరిగాయి. నిజానికి కరోనా ముందే దేశ ఆర్థిక పరిస్థితి బాలేదు. ఇప్పుడు కరోనా వల్ల ఈ ఆర్థిక సంక్షోభం తీవ్రతరమైందని ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ అంతకుముందు ఉన్న ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడట్లేదు. లాక్డౌన్ వల్ల ఏమైంది, దేశ ఆర్థిక వ్యవస్థ బాగా సర్వనాశనమైంది. లక్షలాది మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయారు. అనేక పారిశ్రామిక వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కోట్లాది మంది జీతాలు తగ్గిపోయాయి. మార్కెట్కి వెళ్తే ఎక్కడ చూసినా, ఏ మార్కెట్ చూసినా ఒక ప్రేతకళ ప్రవేశిస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఇక వలస కూలీలు చాలా మందిని మనం చూసాం. కోట్లాది మంది చాలా దుర్భర కష్టాలకు గురయ్యారు. నడుస్తూ వందల నడుస్తూ ప్రాణాలు కోల్పోయారు. మోదీ ప్రభుత్వం వలస కూలీల విషయంలో ఫస్ట్ వైఫల్యం వలస కూలీల విషయంలో జరిగింది. ఇవాళ ఆర్థిక సంక్షోభం పరాకాష్ఠకు చేరడంతో ఈ వైఫల్యం తారాస్థాయికి చేరుకుంది. ఈ మధ్య కాలంలో మోడీ ప్రభుత్వం ఏం చేసింది, కొన్ని లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ లక్షల కోట్లలో కొన్ని రూపాయలైనా ప్రజలకు చేరాయా? కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా సంతోషించబడ్డాయా అంటే అది కూడా లేదు. ఇప్పుడు తాజాగా ఆర్థిక పరిస్థితి చూస్తుంటే జీడీపీ -23.9% చేరుకుందని తెలుస్తుంది. మరి ఏం చేసింది? ఎందుకు కరోనా నిర్వహణలో ఎందుకు ప్రభుత్వం విఫలమైపోయింది? ఎందుకు ఆర్థిక సంక్షోభాన్ని అరికట్టలేకపోయింది? రాష్ట్రాలు చెల్లించాల్సిన జిఎస్టీ కూడా ప్రభుత్వం చెల్లించలేక అప్పులు చేసుకోమని చేతులు ఎత్తేసే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. నిజానికి అసలు జిఎస్టీ విషయంలో చాలా స్టేట్స్ తమ సొంతంగా వసూలు చేసే పన్ను అధికారాన్ని వదులుకొని దేశమంతటా ఒకే పన్ను ఉంటే బాగుంటుందని రాష్ట్రాలు సమర్థించినందుకు వాళ్ళ పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. దీనివల్ల చిన్న మధ్య తరహా రంగం దెబ్బతినడమే కాకుండా రాష్ట్రాల నిధులకు కూడా గండి ఏర్పడింది. ఈ కేంద్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పొట్టగొట్టడం జరగడమే కాకుండా మధ్యతరగతి కూడా పూర్తిగా ఆదాయాలు కోల్పోయి అసలు వీటన్నిటికీ ఎవరిని తిట్టాలో తెలియని పరిస్థితి ఉంది. వీటన్నిటికీ ఏం చెప్తున్నారు కేంద్రం? ఇదంతా దేవుడి వల్ల జరిగింది అని అంటున్నారు. మరి దేవుడి వల్ల జరిగితే దేవుడే కదా గవర్నమెంట్ నిర్వహించవచ్చు, ప్రభుత్వం ఎందుకు ఉండాలి? కేంద్ర ఆర్థిక మంత్రి ఎందుకు ఉండాలి? దేవాధీనము అంతా అయినప్పుడు ప్రభుత్వాలు వీళ్ళందరినీ ఎన్నుకొని మనం ఏం ప్రయోజనం? పోనీ వీళ్ళు ఈ టైంలో ఏం చేశారు? అత్యంత కరోనా తీవ్రతరమైన సమయంలో వీళ్ళు అయోధ్యకి వెళ్ళి రామ మందిరాన్ని శంకుస్థాపన చేశారు. మరి దైవాధీనం అన్న వాళ్ళు అయోధ్యలో శంకుస్థాపన చేసిన తర్వాతైనా దేవుడు వాళ్ళని కాపాడాలి కదా, ఎందుకు ఎట్లా చేయలేదు? ఇప్పుడు పరిస్థితి ఏముంది? రోజుకు 70,000 మంది పైగా కరోనా వాత పడుతున్నారు. దీనికి తోడు ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించలేని వైఫల్యం కూడా జరిగింది. ఈ రెండింటిలో ఉంటే పొలి మీద పుట్టలాగా చైనా దురాక్రమణ చేస్తుంది. చైనా సైనికులు
మన భూభాగంలో ప్రవేశించిన విషయం ఎవరిని అడిగినా, చిన్నపిల్లవాడిని అడిగినా వాళ్ళు స్పష్టంగా చెప్తుంటారు. కానీ మోదీ గారు ఏమన్నారు, వాళ్ళు అంగుళం కూడా ఆక్రమించలేదని చెప్తున్నారు. ఇది ఎంత హాస్యాస్పదమైన విషయం. ఈ 3 నెలల తర్వాత కూడా ఇవాళకి కూడా పరిస్థితి ఏం బాగుపడలేదు. అప్పుడు 20 మందిని కాల్చి చంపారు. ఇప్పుడు ఇద్దరికి మధ్య కాల్పులు ఇవాళ తాజా స్థితి చూస్తే 2 దేశాల మధ్య ఇప్పటికి కూడా కాల్పులు జరుగుతాయి. మరి గాంధీనగర్లో చైనా అధ్యక్షుడితో కలిపి మోదీ ఊయలలోగిన దృశ్యాలను మనం చూసాం. వుహాన్లోను మహాబలిపురంలోను ఇద్దరు చేయి పట్టుకొని అలా విహరిస్తున్న దృశ్యాలను కూడా మనం చూసాం. మరి ఈ చర్చలు ఏమయ్యాయి? అసలు మనం ఇప్పటికి కూడా సరిహద్దులకు వెళ్ళి రష్యాలో కూడా మనం చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చల సారాంశం ఏమిటి? ఇవన్నీ వీటి గురించి మనకేం తెలియాలి? ఈ గరీబ్ కళ్యాణ్ పేరు మీద ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. అవి ఈ ప్యాకేజీ అనౌన్స్ చేస్తూ ప్రకటించిన సంస్కరణలు చూస్తే అసలు ఇదేమన్నా గరీబ్ కళ్యాణ, అమీర్ కళ్యాణ అనే అభిప్రాయం కలుగుతుంది. దీనివల్ల ఒక్క సామాన్యుడు కూడా పెద్ద లాభం జరిగినట్టు లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద సంతృప్తి ప్రకటించినట్టు లేదు. వీటన్నిటికి సమాధానం చెప్పాలి. కరోనా వల్ల వచ్చిన పరిస్థితుల్లో వెళ్ళిన వైఫల్యం, ఈ వలస కూలీల విషయం, ఆర్థిక సంక్షోభం, చైనా దురాక్రమణ, గరీబ్ కళ్యాణ్ అనే దాని మీద ఆత్మనిర్భర్ అనే ముసుగు కప్పి చేసిన ప్రకటనల వల్ల ప్రజలకు ఏం చేరకపోవడం, వీటన్నిటి గురించి ప్రశ్నలు వేయాల్సి ఉంది. వీటన్నిటి గురించి ప్రధాని మాత్రం ఏం చెప్పే పొజిషన్ లేదు. ఆయన పోనీ మన్ కీ బాత్ ఏమన్నా చెప్తున్నాడా అంటే ఆయన ఏదో బొమ్మల గురించో, బొమ్మల పరిశ్రమ గురించో, దేని గురించో అసలు ఏ ప్రాధాన్యత లేని అంశం గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు PIB వాళ్ళు ఆయన ఫోటోలు రిలీజ్ చేస్తారు. చూస్తుంటే ఆయన నెమ్మళ్ళకు ఆహారం తినిపిస్తున్న దృశ్యాలు మన దాంట్లోకి వస్తాయి. అసలు ఇవన్నీ ప్రజలకు వీటి వల్ల ఏం జవాబులు వస్తుంది? జవాబులు రాకపోతే ప్రజలైతే డైరెక్ట్ గా మోదీ గారిని పట్టుకొని ప్రశ్నలు వేయలేరు. మరి ఎవరు వేయాలి? పార్లమెంట్లో ప్రతిపక్షాలు వేయాలి. పార్లమెంట్లో అయినా ప్రతిపక్షాలు ప్రశ్నలు వేద్దామంటే ఆ ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దు చేశారు. 0 అవర్లు కూడా, 0 అవర్ అంటే పేరుకు అవరే కానీ గంట సేపు నిర్వహించాల్సిన అవసరం లేదు. దాన్ని అర్ధగంట కూడా నిర్వహించవచ్చు. దాన్ని 0 అవర్ ఎంతసేపు నిర్వహించాలన్న విషయం సభాధ్యక్షులకే ఉంటుందని పార్లమెంట్ రూల్స్ చెప్తాయి. కాబట్టి అది ఎంతసేపు నిర్వహిస్తుందో తెలియదు. అసలు ఎప్పుడు ఈ సమస్యలు, ప్రజలకు సమస్యలు తీరిపోతాయి అని పార్లమెంట్ నుంచి మనకి వాళ్ళ జవాబులు ఇచ్చే పొజిషన్ లేవు. గత బడ్జెట్ సమావేశంలో $5 బిలియన్, $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వస్తుందని చెప్తారు. అసలు $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వచ్చే పరిస్థితి ఉందా లేదా? అసలు ఇప్పుడు ఎలా చేయగలుగుతారు అని ఎవరు అడగాలి? కనుక పార్లమెంట్లో అయితే ప్రతిపక్షాలు సమాధానం చెప్పింది, పక్షాలకు సమాధానం చెప్పేది ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ 15 రోజుల సమావేశంలో ఏం జరుగుతుంది? ఇప్పటికే ప్రభుత్వం వద్ద 11 ఆర్డినెన్స్ ఉన్నాయి. 11 చాలా కీలకమైన ఆర్డినెన్స్లు. అందులో 4 పూర్తిగా వ్యవసాయ రంగానికి సంబంధించినవి. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహించేది. దీనివల్ల పంజాబ్ చాలా దాంట్లో రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు తమ ఎంపీలను తమ రాష్ట్రాలకు రానివ్వమని వాళ్ళని నిషేధిస్తామని పంజాబ్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇంకో కీలకమైన ఆర్డినెన్స్ కూడా ఉంది. ఇదేంటంటే PM కేర్స్ ఫండ్. PM కేర్స్ ఫండ్ కు ఇచ్చిన వాటికి ఆర్థిక రిలీఫ్స్ ఇవ్వాలి. వాటికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి. అసలు PM కేర్స్ ఫండ్ కింద అసలు ప్రశ్న అడగడానికే వీలేదు. అది సమాచార హక్కు కిందకే రాదు. దానికి ఎవడెవడు ఎంత నిధులు ఇస్తున్నాడో చెప్పడానికి వీల్లేదు. అది ఎవరెవరికి ఎంత ఖర్చు పెడుతుందో కూడా తెలియదు. అసలు ఇటువంటి PM కేర్స్ ఫండ్ ఒక ప్రధానమంత్రి కార్యాలయాన్ని నిర్వహించడము, దానికి పోగు చేస్తున్న డబ్బుల గురించి ప్రజలకు చెప్పడము, ఇంత ట్రాన్స్పరెన్సీ లేని విధానం దేశంలో ఎప్పుడూ జరగలేదు. అట్లాంటి వాటికి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చి ఆర్డినెన్స్ ను ప్రకటించడం అనేది చాలా దారుణమైన విషయం. కనుక పార్లమెంటు పోని ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్నాయి. ఆ మధ్యలో ఉపరాష్ట్రపతి కార్యాలయం అంటే రాజ్యసభ చైర్మన్ కార్యాలయం ఒక లీకులు విడుదల చేసింది. గత 5 సంవత్సరాల్లో అసలు ప్రతిపక్షాలు ఏమాత్రం పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయాన్ని వాడుకున్నాయి. 60% సభ కాలాన్ని వాళ్ళు వృధా చేశాయి అని దాన్ని చెప్పి పత్రికల ద్వారా రాయించే ప్రయత్నం చేశారు. అంటే గవర్నమెంట్ ఆ రకంగా రాయించే ప్రయత్నం చేస్తుంది. కానీ పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రశ్నలు వేయకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని స్తంభింపజేసినంత మాత్రాన ఇవాళ ప్రశ్నోత్తరాల సమయాన్ని పూర్తిగా రద్దు చేస్తారా? ఎవడో రెడ్ లైట్ ఉల్లంఘించే ట్రాఫిక్ లో అని అంటే అసలు రెడ్ లైటే లేకుండా చేస్తారా? అసలు ఏమి వీళ్ళు ప్రభుత్వం వాదన చేస్తుందో అర్థం కావట్లేదు.
అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు అన్నాడు, ఒక్కోసారి కీలకమైన అంశాలపై ప్రజల దృష్టిని, ప్రభుత్వం దృష్టిని ఆకర్షించుకోవడానికి ప్రశ్నోత్తరాల సమయాన్ని స్తంభింపజేసి ఆ అంశంపై చర్చించాలని డిమాండ్ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఆనవాయితీ. ఇదే అంశాన్ని ఇదివరకు రాజ్యసభలో వాదిస్తున్నప్పుడు కూడా బీజేపీ లీడర్స్ ఇదే వెంకయ్యనాయుడు గారు అప్పుడు చెప్పారు, పక్షాలు అనేది పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాలను స్తంభింపజేసి చేయడం అనేది వాళ్ళ హక్కు అని. చాలాసార్లు రాజీవ్ గాంధీ ట్రస్ట్ దాని మీద బీజేపీ సభ్యులు రోజుల తరబడి పార్లమెంట్ లో స్తంభింపజేశారు. అది ఒక ఆయుధం మాత్రమే. ఈ ఆయుధాన్ని అప్పుడప్పుడు ప్రతిపక్షాలు కూడా వాడుతుంటాయి. అంత మాత్రాన ప్రతిపక్షాలు ఒకప్పుడు ప్రశ్నోత్తరాల సమయాన్ని స్తంభింపజేయాలని కోరాయి కదా అని వాళ్ళ ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేస్తారా? ఈ 11 రోజులు 15 రోజుల్లో ఈ 11 ఆర్డినెన్స్ లోకి ఎన్ని రోజులు సమయం పడుతుందో, ఈ 15 రోజులు సరిపోదు. దీంతో పాటు చాలా బిల్లులు కూడా రెడీగా చేసినట్టు. అంటే వరుసగా రోజుకొక బిల్లు చొప్పున, రోజుకొక ఆర్డినెన్స్ చొప్పున 15 రోజులు పూర్తిగా అయిపోతుంది. ఇక ఆర్థిక సంక్షోభం గురించి కానీ, చైనా దురాక్రమణ గురించి కానీ, ఈ కరోనా వైఫల్యం గురించి కానీ, జిఎస్టీ విషయంలో రాష్ట్రాలకు జరిగిన అన్యాయం గురించి కానీ, అసలు ప్రభుత్వాన్ని నిలదీసి జవాబులు రాబట్టుకునే పరిస్థితి కానీ, ఆ సమయం కానీ ఎక్కడుంటుంది? కనుక ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మనం జవాబుదారీగా మార్చేందుకు, సరైన పాలన జరిగేందుకు, కనీసం ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం ఉంది అన్న అభిప్రాయం కలిగించేందుకు ప్రతిపక్షాలన్నీ వాళ్ళ క్రియాశీలక పాత్ర, సమర్థవంతమైన పటిష్టమైన పాత్ర పోషిస్తే కానీ దానికి ఈ మోదీ ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోవడం చాలా కష్టం. ఇప్పటికీ ఆ సమయం ఆసనమైంది. ఎందుకంటే యూట్యూబ్లో ఆ మధ్యలో ప్రధాని చేసిన ప్రసంగాన్ని ఫస్ట్ టైం 5 లక్షల మంది దాన్ని ఇష్టపడి ఒక డిస్లైక్ చేశారు. ఇది ఒక సంకేతం మాత్రమే. మోదీ ప్రభుత్వం వీక్ కావచ్చు, మోదీ ప్రభుత్వం గ్రాఫ్ పడిపోవచ్చు, కానీ ఆ ప్లేస్ లో ఒక ప్రత్యామ్నాయం నిలబెట్టాలంటే బలమైన ప్రతిపక్షం లేకపోతే మళ్ళీ ప్రజలకు మోదీని తిరిగి ఎంచుకోవాల్సిన సమయం ఇది పరిస్థితి అవుతుంది. కనుక ప్రతిపక్షాలు, వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలు ఒక సమన్వయ దృక్పథంలో వ్యవహరించి ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పితే ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం కనపడదు. ప్రజలకు ఒక అండ కనపడాలి. వీళ్ళందరూ తమ గురించి పోరాడుతున్నారు అనే అభిప్రాయం కలిగించాలి. ఆ అభిప్రాయం కలిగించేందుకు ప్రతిపక్షాలు సమర్థవంతమైన పాత్ర పోషించాలి. ఇది ఇప్పుడే జరగాల్సింది. గతంలో కూడా ఇట్లాంటివి చాలా జరిగాయి. ఇందిరాగాంధీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. అట్లాగే మళ్ళీ బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ యూపీఏ పేరు మీద వాటి పేరు సంఘటనయ్యాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అట్లాంటి చారిత్రక సమయం ఆసనమేది. లేకపోతే అసలు మనం ఈ ప్రశ్నలు వేసే అధికారం, పార్లమెంట్ లో ప్రశ్నలు వేసే అధికారం లేదు. బయట ప్రశ్నలు వేస్తున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనకు తెలుసు. కనుక న్యాయ వ్యవస్థ కూడా ఇవాళ ప్రశ్నలు వేసేందుకు సిద్ధంగా లేదు. న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క రకంగా అన్ని వ్యవస్థలు ఇట్లా కుప్పకూలిపోతుంటే, రాష్ట్రాలు అడుక్కునే రకంగా వ్యవహరిస్తుంటే మనము ఎవరిని ప్రశ్నించాలో తెలియకుండా దిక్కుతోచిన పరిస్థితిలో ఉండాలి. అసలు ప్రశ్నే మాయమే పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఇందుకోసం కలిసికట్టుగా ఆలోచించాలని నా అభిప్రాయపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ కృష్ణారావు గారు. మీరు హడావిడిగా వచ్చి కార్యక్రమాన్ని అందుకున్నారు. ప్రశ్నలు అడగాల్సినటువంటి వాళ్ళు కామెంట్ బాక్స్లో తమ ప్రశ్నల్ని నమోదు చేయవచ్చు. ఇక్కడ బాబురావు గారు, మీరు కొద్దిగా లైన్లోకి రావాలండి. మీ కెమెరా ఆన్ చేయండి బాబురావు గారు. కెమెరాను మైకు. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సందర్భాల్లో ఈ ప్రశ్నోత్తరాల సమయం వాయిదా వేస్తేమో ఇది మామూలే అని చెప్తుంది. మీ టర్మ్లో ఎప్పుడైనా, మీ 2 టర్మ్స్లో ఎప్పుడైనా ఈ పద్ధతిలో వాయిదా వేసినటువంటిది ఉన్నదా? వాయిదా అనేది ఆల్రెడీ షెడ్యూల్లో ఉన్నదాన్ని
ఏదన్నా ఇతరత్ర అవసరాలు కలిగితే వాయిదా వేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. లోపల ఏదైనా గందరగోళం జరిగినా కూడా అవి వాయిదా వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు అది కాదు కదా, ఆ పీరియడ్నే లిస్ట్లోనే ఉండదు ప్రశ్నోత్తరాలు అనేది. అందుకని దాంట్లో ఉండి వాయిదా పడడం అనేటువంటిది అక్కడ ఉండేటువంటి భౌతిక పరిస్థితులను బట్టి పడింది, చాలాసార్లు పడింది. వాయిదా పడడం దానికి ఇప్పుడు అసలు ఆ సమయమే చేయడం అనే దానికి తేడా ఉన్నది కదా. సమయం లేకుండా మొత్తం మీద కరోనాలో మాట్లాడి దీనికి కూడా టైం తగ్గించి ఉండాల్సింది. అసలు మొత్తానికే దాన్ని తీసేటువంటి అర్థం ఉద్దేశం ఏమిటి ప్రశ్న. వాయిదా పడుతుంది కాబట్టి కృష్ణారావు గారు అన్నట్టుగా అయితే రెడ్ లైట్ అతిక్రమించే తీసేస్తే పోతుందా? కాబట్టి దానికి జవాబు చెప్పే పరిస్థితి లేని పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని వాయిదా వేసింది అనేది యొక్క అంతరార్థం. కాబట్టి దానికి ఇక్కడ గందరగోళం జరుగుద్ది, లేకపోతే ఇంకేదో అవుద్ది, వాయిదా పడుతుంది కాబట్టి ఎందుకు ఇది అనే కంక్లూజన్ ఇది చాలా తిరోగామి ఆలోచన. అది ఓకే సార్. కృష్ణారావు గారికి ఒక ప్రశ్న. ఇప్పుడు ప్రతిపక్షాలు ఐక్యం కావాలి, గతంలో ఎటువంటి జరిగింది అని చెప్పేసి అన్నారు కదా. మీకు ఇప్పుడున్నటువంటి స్థితిలో ఈ ప్రతిపక్షాలు, ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు అటువంటి పాత్ర నిర్వహించేటువంటి సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా అన్నది ప్రశ్న. మీరు కొద్దిగా ముందుకు రావాలి. వాయిస్ సరిగా వినపడడం లేదు, లో వాయిస్. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు సరైన సమయం అవసరమైంది ప్రతిపక్షాలు ఏకం కావడానికి అని. దానికి దేశంలో మనం చూసుకుంటే పార్లమెంటు సంఖ్యాబలాన్ని చూసుకుంటే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య దాదాపు 180 నుంచి 200 స్థానాల్లో ముఖాముఖి పోటీ జరిపే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కనీసం 100 స్థానాలు కూడా సంపాదించుకోలేక గతంలో 52 స్థానాలకు కుదించుకుపోయింది. కాంగ్రెస్ ను పక్కన తీస్తే కాంగ్రెస్ 52, బీజేపీకి ఉన్న 330 తీస్తే 330 అవి 52, 380 తీస్తే మిగతా 160 స్థానాలు ఏ పార్టీలు ఉన్నాయి? రీజనల్ పార్టీస్ ఉన్నాయి, చిన్న చిత్క పార్టీలు ఉన్నాయి, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ప్రాంతీయ పార్టీలను కానీ వామపక్ష పార్టీలను కానీ తీసేసి మెజార్టీ రాగలిగిన స్థితి ఇవాళకి ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఏది జరిగితే కాంగ్రెస్ సంఖ్యాబలం పెరుగుతున్న కొద్దీ మీకు బీజేపీ సంఖ్యాబలం తగ్గుతూ వస్తుంది. అట్లాగే మిగతా ప్రాంతీయ పార్టీల సంఖ్యాబలం పెరుగుతున్న కొద్దీ ఈ రెండు పార్టీల సంఖ్యాబలం తగ్గుతూ వస్తుంది. కనుక సంఖ్యాబలంని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అట్ ద సేమ్ టైం అందరం కలిసికట్టుగా కార్యాచరణ చేసి ఓట్ బ్యాంక్ చీలిపోకుండా చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ గా చేస్తే ఒక కామన్ మినిమం ఎజెండా ఏర్పరచుకోగలిగితే, ఎందుకంటే దేశం అనేది చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఈ క్లిష్ట పరిస్థితులను ప్రజలు గ్రహించడము, ప్రతిపక్షాలు గ్రహించడము, రెండు సమయాలు సరైన సమతుల్యంగా ఏర్పడినప్పుడే ఒక బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడగలదని నా అభిప్రాయం. వినయ్ కుమార్ గారు. ఇంకో ప్రశ్న వచ్చింది. గతంలో న్యాయ వ్యవస్థ ఈ పద్ధతుల్లో ఎప్పుడన్నా కనిపించిందా? ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ కేసును రెఫర్ చేశారు. ఆ కేసులో చాలా ఆగ్రహం ప్రకటించినటువంటి సుప్రీంకోర్టు చివరికి ₹1 ఫైన్తో ఆయన్ని వదిలేశారంటే సుప్రీంకోర్టు తాను ప్రకటించినటువంటి ఆగ్రహం పట్ల పశ్చాత్తాపం చెందినట్లేనా అనేది ప్రశ్న. సుప్రీంకోర్టు ప్రస్తుత పరిస్థితుల్లో స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఎవరు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అవి ఇస్తున్న తీర్పుల్ని కానీ చూస్తుంటే గత 4-5 ఏళ్లుగా అవి ఇస్తున్న తీర్పులు, గత 4 ప్రధాన న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పులను బట్టి చూస్తుంటే పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం ఏది తలుచుకుంటే ఆ రకంగా జడ్జిమెంట్స్ వస్తున్నాయి. కాబట్టి స్పష్టంగా అక్కడ ప్రైమరీ ఎవిడెన్స్ కనపడుతుంది ఏంటంటే ప్రభుత్వ ఆలోచన విధానం, సుప్రీంకోర్టు ఆలోచన విధానం ఒకే రకంగా ఒకే దాంట్లో సాగుతుంది. ఇదే విషయాన్ని ప్రశాంత్ భూషణ్ చెప్పాడు. ఆయన ప్రశాంత్ భూషణ్ చెప్తే ఆ సుప్రీంకోర్టు
సెల్ఫ్ డిఫెన్స్ లో పడి ప్రశాంత్ భూషణ్ బెదిరించి బ్లాక్మెయిల్ చేయాలని చాలాసార్లు అతన్ని బెదిరించింది, జైలుకు పంపుతామని. అదే అతను లొంగిపోకపోక ఇంటర్నేషనల్ కూడా అతనికి మద్దతు రావడం, దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు చాలా మంది న్యాయమూర్తులు ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఆయనకు మద్దతు పలకడం చేయడంతో సుప్రీంకోర్టు ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో పడి ఏదో టోకెన్ గా ఇచ్చి తప్పుకుంది. ఎందుకంటే జస్టిస్ అరుణ్ మిశ్రా అతని ఉద్దేశం వేరు. ప్రశాంత్ భూషణ్కి ఏదో శిక్ష పెడితే అతనికి వచ్చేది ఏముంటది, గవర్నమెంట్ తరఫున అతను ప్రశాంత్ భూషణ్ బెదిరించాడు, కానీ అతను ఏమీ చేయలేదని తెలిసిన తర్వాత అతను సెల్ఫ్ డిఫెన్స్ లో పడి ఒక టోకెన్ జడ్జిమెంట్ ఇచ్చి తప్పుకున్నాడు. ఆయనకు కావాల్సిన జడ్జిమెంట్స్, రిలయన్స్ కావాల్సినవి, అదానికి కావాల్సిన జడ్జిమెంట్స్ ఆయనకి ఇచ్చి లాస్ట్ మినిట్ 3 రోజుల ముందు కూడా ఆయన అదానికి 8,000 కోట్లు బెనిఫిట్ చేసే తీర్పు ఇచ్చి తప్పుకున్నాడు. కనుక దేశంలో ఏ తీర్పు వచ్చినా సరే ఇప్పుడు దాని మోటివ్స్ ను మనం దాన్ని సస్పెక్ట్ చేసి అనుమానపరిచే పరిస్థితి ఏర్పడింది. రామ జన్మభూమి దగ్గర నుంచి మీకు కాశ్మీర్ దగ్గర నుంచి రాఫెల్ విషయంలో జోక్యం చేసుకోకపోవడం దగ్గర నుంచి అన్ని జడ్జిమెంట్స్ పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడంతో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా మనకు అనుమానాలు వస్తున్నాయి. ఇది చాలా ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. దీన్ని కూడా మనం చర్చకు పెట్టాల్సిందే. ఇంకో ప్రశ్న వచ్చింది మీకే. అది ప్రపంచ పార్లమెంటరీ చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా ఈ రకంగా రద్దు చేయటం జరిగిందా? ప్రశ్న మన కృష్ణారావు గారికి. విషయంలో పెద్దగా ఐడియా లేదు, కానీ గవర్నమెంట్ మాత్రం భావిస్తుంది 5-6 సార్లు చేసిందని. 5-6 సార్లు ఎప్పుడు చేశారు అనేది కూడా వాళ్ళు పెద్దగా చెప్పలేదని 2 ముఖ్యమైన విషయాలు చెప్పారు. 75-76లో ఎమర్జెన్సీలో చేశారని చెప్పారు. వాళ్ళు ఎమర్జెన్సీలో చేశారంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఎమర్జెన్సీ తరహా పాలనని అనుసరిస్తున్నారనే మనం అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ పేరుతో వీళ్ళు చేస్తున్న నిర్ణయాన్ని మనం ఇప్పుడు సమర్థించుకోవడానికి వీల్లేదు. విజయ్ కుమార్ గారు. బాబురావు గారు, మీకు ప్రశ్న. పార్లమెంట్ లో వామపక్షాలు ముఖ్యంగా లోక్సభలో లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుందని మీరు అనుకుంటున్నారా? తప్పనిసరిగా అదొక కారణమే. వామపక్ష భావజాలం కలిగినటువంటి సభ్యుల సంఖ్య బాగా తక్కువగా ఉండడం ఈ పరిస్థితికి ఒక కారణం. సరే, ఎక్కువ అనేటువంటిది లెక్క తెలిసే సందర్భం కాదు ఇది. ఎంతున్నా అది ఆ పరిమితమైనటువంటి సంఖ్యలోనైనా సరే ప్రధానంగా భావజాలం ద్వారా, తన ప్రత్యామ్నాయ విధానాల ద్వారా అది దీనికి జవాబు చెబుతుంది తప్ప అసలు ఏమీ లేకుండా పోవడం అనేటువంటి. అందువలన వాస్తవంగా ఈ సభలో 17వ లోక్సభలో వామపక్షాలకు బలం బాగా తక్కువ స్థాయిలో ఉండడం అనేది కూడా ఈ ప్రతిప శక్తులు మరింతగా వెర్రవేసి మరింతగా ఓపెన్ గా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కానీ పార్లమెంటరీ పద్ధతులకు కానీ ప్రమాదకరంగా మారడానికి అది కారణమే. మీకే సార్ ఒక ప్రశ్న. ఈ ఆర్డినెన్స్లు అనేటువంటివి మళ్ళీ సభ ఆమోదం పొందడానికి రావాల్సిందే కదా. ఆర్డినెన్స్లు జారీ చేస్తే ఎందుకని దాని మీద ఇంత వ్యతిరేకత చూపుతారు అనేది? బాబురావు గారిని. ఆర్డినెన్స్ల మీద రావాల్సిందే, కానీ అవన్నీ ప్రజా వ్యతిరేకమైనటువంటి వాటికి ఆమోదం పొందుతున్నాయి. ఆమోదం పొందకుండా పోవట్లేదు. అది చర్చించి విషయం దాంట్లో ఉండేటువంటి కూడా పరిష్కారం చేసి చర్చ ద్వారా వచ్చిన చట్టానికి ఆర్డినెన్స్ ద్వారా వచ్చి అది ఆమోదం పొందడానికి మధ్య చిన్న తేడా అనేటువంటిది ఉన్నది. ఆర్డినెన్స్ అత్యవసరమైనటువంటి ప్రజా సందర్భంలోనే ఆర్డినెన్స్ అనేవి ఇవ్వాలి. వాస్తవంగా రాజ్యాంగ స్ఫూర్తి అయితే అది. నేను ఇందాక ప్రస్తావించిన ఒక డీల్ విషయంలో కానీ, ఒక వ్యాపారం విషయంలో కానీ, ఒక కంపెనీ, ఒక కార్పొరేట్ వాళ్ళకి అనుకూలంగా చేయడం కోసం ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం, తర్వాత దాన్ని బలం ఉంది కాబట్టి ఆమోదం పొందుతుంది. కానీ ఇదే చర్చించబడి ఉంటే,
చర్చించబడి ఉంటే దేశ ప్రజలకు తెలుస్తుంది కదా దేనికోసం వచ్చింది ఆర్డినెన్స్, ఎవరిని కాపాడడం కోసం అనేటువంటి తెలుస్తుంది. సో అందువలన ఆర్డినెన్స్ ఏ సందర్భంలో రావాలో ఆ సందర్భంలో రావట్లేదు. ఒకరి యొక్క ప్రయోజనాల కోసం మాత్రం ఆర్డినెన్స్ వస్తున్నాయి. అది అభ్యంతరకరమైన. కృష్ణారావు గారు మీరేం చెప్తారా దీని మీద? ఆర్డినెన్స్ లో అసలు ఎందుకు తేవాలి? పార్లమెంట్ లో బిల్లులు డైరెక్ట్ గా ప్రవేశపెట్టాల్సిన ఉండక ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు మధ్యలో? అంటే లాస్ట్ మార్చి 23 సమావేశమైంది అంటే ఆర్డినెన్స్ దాని తర్వాత వరుసగా తీసుకొచ్చారు అంటే పార్లమెంట్ ను బైపాస్ చేయడం కోసమే కదా. పార్లమెంట్ 6 నెలల తర్వాత జరిగే పార్లమెంట్ లో పెట్టచ్చు కదా. అంటే పార్లమెంట్ సాధ్యమైనంత వరకు వాయిదా వేసి ఈ లోపల ఆర్డినెన్స్ ద్వారా తమ అనుకున్న కార్యక్రమాలు నెరవేర్చడం కోసం దొడిదారుల తీసుకుంటున్న నిర్ణయమే కానీ నిజానికి వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లోనే ఎందుకు పెట్టలేదు? వాళ్ళకి పెట్టాల్సిన దాన్ని పెట్టడం వల్ల వాళ్ళ ప్రయోజనం నెరవేరదని తెలుసు. ముందు ఆర్డినెన్స్ చేస్తే ఎట్లా దాన్ని చేసుకోవచ్చు. ఒకవేళ మెజార్టీ రాజ్యసభలో మెజార్టీ రాదంటే మన రాజ్యసభలో రకరకాల ప్రయోగాలు చేసి వీళ్ళను చేసి ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసి దాన్ని చేసుకోవచ్చు. కనుక ముందు ఆర్డినెన్స్ చేసి అనుకున్న పని సాధిస్తే సరిపోతుంది అనేది ప్రభుత్వాల ఒక దుష్ట ధోరణి అని నా అభిప్రాయం. ఇక అన్ని అభినందనలు, కాంప్లిమెంట్స్ తప్ప ప్రశ్నలు ఏవి లేవండి. ఇందాక మన చెప్పండి అడిగారు కదా వామపక్షాల ఐక్యత గురించి వినయ్ కుమార్ గారు చెప్పండి. చెప్పాలనుకుంటున్నాను. ఆ మధ్యలో ఈ కమ్యూనిస్టు మేనిఫెస్టో అన్ని భాషల్లో అనువదించి దేశవ్యాప్తంగా విడుదల చేశారు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు. ఢిల్లీలో కూడా మన ఇక్కడ అజయ్ భవన్ లో రాఘవులు గారు, మన నారాయణ గారు కూడా దాన్ని విడుదల చేస్తూ దాని ప్రాధాన్యత ఇంకా ఉంది, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని అన్న నినాదానికి ఇంకా ఒక చారిత్రక ఆవశ్యకత ఉంది అని చెప్పారు. అప్పుడు నేను చివరిన ఒక ప్రశ్న అడిగాను, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని మీరు అంటారు కానీ అసలు మీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు ఏకం అవుతారు అని నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగాను. కనుక దేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ భావజాలం, కమ్యూనిస్టు భావజాలం, మార్క్సిస్టు భావజాలం ఉన్న వాళ్ళంతా కూడా సైద్ధాంతిక భేదాలను అంటే సైద్ధాంతిక చిన్న చిన్న పాలసీ మ్యాటర్స్ ను పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో ఏకమై కలిసికట్టుగా పనిచేసినప్పుడైతే ఒక బలమైన వామపక్షం ఏర్పడుతుంది అనేది నా అభిప్రాయం. బాబురావు గారు మీరేమైనా స్పందిస్తారండి దీని మీద? ఇప్పుడు వామపక్ష భావజాలము, కమ్యూనిస్ట్ భావజాలం అనేది కేవలం 2 పార్టీలే కాదు, చాలా ఉన్నాయి దేశంలో, చిన్న చిన్న ఉన్నాయి. ఈరోజు ప్రశ్న ఏంటంటే పార్టీలన్నీ కలిసినా కూడా శాతాన్ని ప్రభావితం చేయగలుగుతున్నాయి అనేది ప్రశ్న. కాబట్టి ఆ సైద్ధాంతిక ప్రభావము భావజాలం యొక్క అది ఎంతమందిని కొత్త వాళ్ళని తీసుకురాగలుగుతుంది, ఎంతమందిని తీసుకురావడానికి ఏం చేయాలి తప్ప ఉన్న 0.1%, 0.2% ఉన్నట్టు వాళ్ళందరూ కూడా పెద్ద ప్రజలు. కాబట్టి ప్రజల్లోకి విస్తృతంగా ఈ భావజాలం వెళ్ళి వాళ్ళ పోరాటాలు వస్తున్నాయి. అంతవరకే సమస్య అవుతున్నాయి తప్ప అవి మీరు అన్నట్టుగా విధానాలు పక్కన పెట్టడం అనేది సక్రమంగా లేవనే. కాబట్టి అది సరికాకుండా వీళ్ళందరూ కలిస్తే ఏదో మేలు జరిగిపోతుంది అనేటువంటిది అంత సరైన ఆలోచన కాదేమో అనుకున్నాను. సో ఏమైనా ఒకటి ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడున్న సభలో కానీ అదే పార్లమెంటరీ సిస్టంలో మనం లోపల చూస్తే ప్రతిపక్షము అధికార పక్షం కూడా అనేక విషయాల్లో ఏకీభావం వ్యక్తపరుస్తున్నాయి. ఇప్పుడు ఆర్థిక సంస్కరణల విషయంలోనే మిగతా మతానికి సంబంధించిన విషయాల్లో వీటిలో కూడా ఈ రోజున చూస్తే చేస్తున్నాయి. అందువలన వాటితోటి కలిసి ప్రత్యామ్నాయం అనేటువంటిది ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అది నిజమైన ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఈ భావజాలాన్ని ఎదుర్కోవడం అది నిలబడుతుందా? ఒక సమస్య
అప్పుడు మళ్ళీ వాళ్ళతో కలిసి వచ్చినప్పుడు వీళ్ళతో కలిసి అదొక రకమైనటువంటి గుడిసలాడే పరిస్థితిలోనే ఉన్నది తప్ప పెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నికరంగా అది జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ లేదా సిఏఏ విషయంలో కానీ ఇట్లాంటి కీలక అంశాల విషయంలో అది గట్టిగా ఏది సత్యం ఎటు నిలబడాలి అసలు మన రాజ్యాంగ సెక్యూరిటీ అనేటువంటి దాని పట్ల అది ఊగిసలాడతాం. అందులో అట్లాంటి దాంతో కలిసి వామపక్షాలు వెళ్ళినా అనేటువంటిది అది ప్రశ్నార్థకమే. సో అందువలన కూడా మనకి ప్రత్యామ్నాయం అక్కడ సభల్లో కనిపించట్లేదు. అయితే ప్రజల్లో ఉంది ప్రత్యామ్నాయం. ఈ వామపక్షాల నాయకత్వంలో కూడా ప్రజలు ఈ రోజున అనేక సమస్యలు ఉన్నారు. కదలికని దాన్ని రాజకీయంగా రేపు రాబోయే ఎన్నికలు మలుచుకోవడం అనేటువంటిది ఇప్పుడు కీలకం అవుతుంది. డెఫినెట్ గా వామపక్షాలే ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు ఆర్థిక రంగంలో కానీ వామపక్ష భావజాల పార్టీలే ప్రత్యామ్నాయం. ఈ ప్రత్యామ్నాయం చుట్టూ మనం దీన్ని బలపడాలా అనేటువంటి శక్తులు మిగతా వాటిలో గతంలో సెక్యులర్ అంటే ఎవరు, డెమోక్రట్ అంటే ఎవరు, ఏమిటి డెమోక్రసీ అనేటువంటి చోట అట్లున్నాయి. ఇవి అంత సులభంగా పరిష్కారం అయిపోతాయి అని మనం అనుకోలేము. కానీ ప్రజలు చాలా ఓపెన్ గా వాళ్ళు దీన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు చెప్పిన ఉదాహరణ దానికి మన్ కీ బాత్ లో అంతమంది డిసెంట్ చెప్పడం అనేటువంటి మామూలు విషయం కాదు కదా, అది అర్థం చేసుకుంటే. కానీ ఈ డిసెంట్ ఒక అంశానికే పరిమితమై ఉంది తప్ప ఫిలాసఫీకి దాన్ని లింక్ అయ్యి లేదు. అందువల్ల ఆ డిసెంట్ కూడా కొద్దిగా వరకే పనికి వస్తుంది. దీర్ఘకాలంగా దానికున్న రాజకీయ కానీ దానికున్న ఇతర దృష్టిలో పెట్టుకొని అసలైన ప్రత్యామ్నాయం వైపు కావడం అనేటువంటిది జరగట్లేదు. అది జరగాలి. దానికోసం ఈ రోజున ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నాయి. సో ఆ ప్రయత్నంలో ఎంత మేరకు వస్తాయి అనేటువంటిది కాదు, కానీ ప్రజలు ఎంత మేరకు ఆలోచన అవుతారు, ప్రజల్లోంచి వేగం ఆ సమస్యల మీద వచ్చినంతటి ఈ రాజకీయ అంశాల మీద, విధానాల మీద రావడం లేదు. అందువలన అట్లా చూసినప్పుడు ప్రజలప్పుడు వ్యక్తులను కాకుండా ఇప్పుడు వ్యక్తులనే ప్రధానులు ఏం చేశారు, బీజేపీ ప్రధాని చేస్తున్నాడు అనేటువంటి విధానాలు పక్కన చేస్తే తేడా ఏముంటది? వాళ్ళు ఒకే విధానాన్ని రూపాల్లో ముందుకు నెట్టుకున్నారు. కాబట్టి ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేక స్థిరంగా సమస్య కొనసాగించే దాకా అది నిలుస్తుందా అనే ప్రశ్నార్థకం. సో అట్లా నిలిచే ఉద్యమాలు ఈ రోజున వస్తున్నాయని చెప్పేసి నమ్మకం. వస్తున్నాయి దేశంలో. అవి ఉన్న చోట వామపక్షాలు కూడా తీవ్రమైనటువంటి ఉద్యమాలు వస్తున్నాయి. సో ఈ ఉద్యమాలను కూడా ఆ రకమైనటువంటి ప్రోగ్రెస్, ప్రత్యామ్నాయ భావజాలం వైపు వస్తాయి ఆశించాలి. బాబురావు గారు, వామపక్షాలు ఎక్కడ బలంగా ఉన్నాయో అంటే కేరళ కానీ బెంగాల్ కానీ రెండు పార్టీలు సిపిఎం సిపిఐ కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. చాలా వేదికల మీద కూడా అవి రెండు కలిసే పనిచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా వేదికల మీద కలిసే పనిచేస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా మాత్రమే ఎక్కువ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కనబడుతుంది కనుక నేచురల్ గానే మనం చూస్తాం. కానీ ఎక్కడ బలంగా ఉన్నాయో వామపక్షాలు అక్కడ కలిసే పనిచేస్తున్నాయి. విలీనం అనేటువంటిది అది తర్వాతి అంశం. కానీ ఈ కలిసి పనిచేయటం అనేటువంటిది జరుగుతూనే ఉంది. అదేవిధంగా ప్రజా సమస్యల మీద కూడా ఒకే విధమైనటువంటి స్టాండ్. ఇప్పుడు లేబర్ యాక్ట్స్ కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, కీలకమైనటువంటి వాటి మీద ఒకే స్టాండు, ఒకే రకమైనటువంటి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. సో అది ఉంది. కానీ మనము ఆంధ్రప్రదేశ్ చూస్తాము, తర్వాత అప్పుడప్పుడు బీహార్లో కొద్దిగా డిఫరెంట్ స్టాండ్స్ మనకు కనపడుతుంటాయి. ఇది పరిస్థితి. నాకు ఒక ప్రశ్న వచ్చింది, కానీ అది క్లారిటీ నాకు. ప్రజలకు బలీయమైన
ప్రత్యామ్నాయ ఆ, కనిపించటలేదు. ఏది మార్గం? ప్రజలకు బలమైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు, ఏమిటి మార్గం అని నాకు అర్థమవుతుందండి. ఇది ఇంగ్లీష్ లెటర్స్ లో తెలుగు రాశారు. ఒక వర్డ్ ఒక 30 అక్షరాలు ఉంది, అందుకని ఇది చదవటం కష్టంగా ఉంది. బాబురావు గారు మీరేమన్నా చెప్తారా? బలమైన ప్రత్యామ్నాయం కనిపించని మాట వాస్తవమే, కనిపించడం లేదు. కానీ ఉన్న పరిస్థితులని చూస్తుంటే ప్రత్యామ్నాయం రాకుండా ఏం పోదు. దాన్ని ఆపలేరు. ఎందుకంటే పాలక వర్గాలు వెడుతున్నటువంటి ఆ స్పీడ్ చూస్తుంటే తప్పనిసరిగా ప్రజల్లో ఆ రకమైనటువంటి ప్రత్యామ్నాయానికి కావాల్సినటువంటి వస్తుంది. అయితే ఇది ఎంత పొలిటికలైజ్ అవుతుంది, ఎంత వామపక్ష పార్టీల చుట్టూ చేరుతుంది అనేటువంటిదే ప్రశ్నార్థకం. సో వాటిని రాబట్టడం కోసం ప్రయత్నాలు అనేటువంటివి వామపక్షాలు చేస్తున్నాయి. పార్టీలు విడిగా ఉన్నంత మాత్రాన మీరు అన్నట్టుగా కలిసి పనిచేయడం అంటే క్రమం మొదలు కావడమే ఒక మంచి శుభపరిణామం. ఈ క్రమంలో ఇంకా మిగతా అంశాలు కూడా ఏవైతే గత కాలం కొనసాగుతున్నాయో అవి ఇంకా అండర్స్టాండ్ చేయడానికి బలమైనటువంటి వామపక్షం రావడానికి దోహదపడుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అందువల్ల బలమైన ప్రత్యామ్నాయం కంటే అది ఎన్నికల సందర్భంలో అనిపిస్తుంది. చాలా ఆకర్షణీయమైనటువంటి పదాలు అవి ఇట్లాంటివన్నీ చూసి ఇది ప్రత్యామ్నాయం అనిపిస్తుంది. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది ఏంటంటే మళ్ళీ ఆ పాత దాన్నే కొనసాగించే పని జరుగుతా ఉంది. ప్రశ్నకు ఒక క్లారిటీ ఇచ్చారండి. ప్రశ్న ఏమిటంటే ప్రజలకు బలమైన ప్రత్యామ్నాయం కనిపించాలంటే ఏం చేయాలి అనేది ప్రశ్న అండి. మనం మన పనిని మరింత విస్తరించాలి. మనం ప్రత్యామ్నాయము అన్ని రంగాలు అనేటువంటి దాన్ని విశ్వాసం కలిగి ప్రజల్లో అనేది వాస్తవం కలిగించాల్సిందే. ఆ పేరుతోటి మొత్తం విధానాలకు భిన్నంగా పూర్తిగా మితవాద ధోరణితోటి మనం లేం కదా. అది రెట్రోగ్రేడ్, అది వెనకపాటు తప్ప ఉండదు. కాబట్టి బలం దేంట్లో అనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సి ఉంది. కాబట్టి విధానపరమైనటువంటి బలం, సైద్ధాంతిక బలం ఈ ముఖ్యం. అందువలన దాని చుట్టూ మిగతా శక్తులను సమీకరించడం రాజకీయమైనటువంటి వ్యూహంలో భాగంగా చేయాలి. అది జరుగుతూ ఉంది. ముందు అసలు ప్రజలు పోరాటాలకు రావడం అనేటువంటిది ఒక ప్రత్యామ్నాయానికి ఒక మంచి అవకాశం. అంచేత ఇది తప్పనిసరిగా ఆ రకమైనటువంటి భావజాలంలోకి వెళ్ళేదానికి మనం ఏం చేయాలని చెప్పేసి ఏ పార్టీ కా పార్టీ చర్చించుకుంటా ఉన్నాయి. సో ఆ రకంగానే ఈ రోజున అస్తిత్వ ఉద్యమాలు, అనేక ఉద్యమాలు వచ్చినాయి. ఈ అస్తిత్వ ఉద్యమాల్లో ఉండేటువంటి మంచి చెడ్డల్ని, దాంట్లో వెనుకబాటుతనాన్ని, అట్లా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేటువంటి వాటి విషయంలో వామపక్షాలు జోక్యం చేసుకుంటా ఉన్నాయి. ఇప్పుడు జోక్యం చేసుకొని ఉండేటువంటి పొరపాటు అవగాహనని సరిచేస్తూ వాళ్ళని ముందుకు తీసుకురావాలి, వాళ్ళని ఐక్య అనేటువంటి అంశం విషయంలో కొంత ప్రాక్టికల్ గా కొన్ని అంశాలు రంగంలోకి వస్తున్నాయి. ఇది ఉద్యమం పెరగడానికి, ఉద్యమం బలపడడానికి దోహదపడేటువంటి అంశమే. ఓకే సార్, మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పారనుకుంటాను. అంటే వామపక్షాల ఐక్యతకు నేడు సైతం ప్రాధాన్యత లేదా అనేది ప్రశ్న అండి. మీకే బాబురావు గారు. చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇప్పుడే చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. చేత ఆ ప్రాధాన్యతకు అనుకూలంగానే ప్రధానమైనటువంటి వేదికలు ఏర్పాటు చేసి పనిచేయడం అనేటువంటి
ఇది కూడా జరుగుతూ ఉంది. రొటీన్ గా చేసే కార్యక్రమాలు, ప్రజాస్వామ్య కార్యక్రమాలు ఇవి కాకుండా అసలు పార్టీ అనుబంధం అనేది లేకుండా కూడా ప్రజల్ని సమీక్షించే సమస్యల మీద ప్రధానంగా అర్థం చేసుకునే క్రమానికి మన కార్యాచరణ ఉంది. సో అందుకు విశ్వాసం ఏమిటంటే ఈ దేశాన్ని ఇట్లా మతశక్తి చేసి మనం ఏదో సిద్ధాంతాలు వల్లించకుండా కూర్చోవడం అనేటువంటిది ఈ సందర్భంలో మనం చేయాల్సింది కాదు. మన ఉద్దేశం కూడా అది కాదు. దీని నుంచి ఈ మితవాద దాడులు మనం ఎదుర్కొని నిలబడడం, ప్రజల్ని దాని చుట్టూ సమీకరించడం అనేటువంటి దాని నుంచే మనం ముందుకెళ్తున్నాం. సో అది చూరగొంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఓకే సార్, ఇంకా ప్రశ్నలు ఏమీ లేవు. ఈ చర్చాగోష్ఠిలో పాల్గొన్నందుకు బాబురావు గారికి, కృష్ణారావు గారికి మొదట ప్రారంభించి వారు మొదలే చెప్పారు, ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొన్ని పనులు ఉన్నాయని చెప్పేసి అయినా వచ్చారు. వినోద్ కుమార్ గారు కొద్దిసేపే మాట్లాడారు, కానీ ముఖ్యమైనటువంటి అంశాలని ఆయన చెప్పారు. ఈ చర్చ దేశవ్యాప్తంగా ఈరోజు పార్లమెంట్ను పక్కకు నెట్టేస్తున్నారా అనేటువంటి అంశం మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. అటువంటి చర్చ పెట్టినందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని ఆయన అభినందించారు. మీ ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫేస్బుక్ మీద బ్లూ బటన్ మీద చూసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణారావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బాబురావు గారు. చాలా రోజులు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్.